దేవుడు మంచివాడు. ఈ రోజున కూడా మీతో పాటు ஒரு நல்ல சத்தியத்தை ஆண்டவர் దేవుడు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి మంచి ఒక వాక్యాన్ని నాకు ఇచ్చాడు. కొంచెం நான் సత్యத்துக்குள்ள ఆழமா தான் పోவேன். నేను సత్యములోనికి చాలా లోతుగా వెళ్తాను. நீங்களும் என்னோட ஃபாலோ பண்ணுங்க. మీరు కూడా నన్ను వెంబడించండి. ఇది ఒక ఆశీర్వాదమైన செய்தி தான். ఇది ఒక ఆశీర్వాదానికి సంబంధించినటువంటి ఒక వాక్యం. நீங்கள் இதை ஃபாலோ பண்ணிட்டு என் கூடவே வாருங்க. మీరు నన్ను వెంబడిస్తూ రండి. அப்போது நீங்கள் ஆசீர்வதிக்கப்படுவீர்கள். అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. బైబిల్ உள்ளவர்கள்லாம் எடுத்து படிங்க. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరచి చదవండి. అపోస్తలుల నడవడికలు 20వ అధ్యాయం 7 முதல் 12 వరకు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7 నుండి 12 వచ్చింది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతట పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందర పడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. హల్లెలూయా. హల్లెలూయా. இந்த வசனத்தை அப்படியே மனசுல வச்சுக்கங்க. ఈ వాక్యాన్ని అలాగే మీరు హృదయంలో పెట్టుకోండి. நான் இதுல இருந்து உள்ள போய் உங்களை கொண்டு ஒரு காட்சி கொண்டு వర పోறேன். నేను ఈ వాక్యంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్పి దీనిలో నుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. వారத்தில் ఓய்வு నాள். వారంలో మొదటి రోజు పునరుత్థానం రోజు ఆదివారం. అన్నకి ఒక ఆరాధన. ఆ రోజున ఒక ఆరాధన జరుగుతుంది. ఆరాధన నడతరవరు యారు? పాస్టర్ పాల్. ఆరాధన జరిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు. అది ఎప్పుడు నడకదు? అది ఎప్పుడు జరుగుతుంది? నైట్, రాత్రి పూట. రాత్రికి అப்புறம் అங்க என்ன நடக்கும்? అక్కడ ఏం జరుగుతుంది? పాటలు, நம்ம இது ప్రభు భోజనం, ప్రభు రాత్రి భోజనం తీసుకుంటా ఉన్నారు. ఆరాధన జరుగుతా పోతా ఉంది. నైట్ జపத்துல, ఆ రాత్రి ప్రార్థనలో ఇవங்க எல்லாரும் வந்து ஜெபிக்கிறாங்க. వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరునాள் మండే పాస్టర్ పాల్ వేరే ఊరికి పోవడం. మరుసటి రోజు వేరొక ఊరికి వెళ్ళాలి దైవజనుడు అపోస్తలుడు పౌలు. మరునాள் ఊరికి పోవడం. మరొక రోజు మరుసటి రోజు మరొక ఊరికి వెళ్ళాలి. అన్னைக்கு నైట్ எல்லாம் ప్రసంగం நடக்குது. ఆ రాత్రి అంతా కూడా ప్రసంగం జరుగుతా ఉంది. இந்த ఆరాధనలో నైట్ జపத்துல யார் வருவாங்க? ఈ ఆరాధనలో ఈ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ లో ఎవరు వస్తారు? విశ్వాసులు వస్తారు. కొత్త జనాలు యారు వరమాటారు. కొత్త జనులు, కొత్త విశ్వాసులు ఎవరు రారు. సాయంకాలం సువార్త మీటింగ్ లో வருவாங்க. మీటింగ్ 9 మణికெல்லாம் పోయిடுவாங்க. వాళ్ళందరూ సువార్త కూడికి వస్తారు, 9 వరకు ఉంటారు, విని వెళ్ళిపోతారు. నైట్ జపత్తలు యారున్నా, అయితే రాత్రిపూట ఎవరు ఉంటారంటే తేరిన విశ్వాసిగా வருவாங்க. ఆ విశ్వాసములో లోతైన అనుభవంలో ఉన్నటువంటి వారు వస్తారు. నైట్ எல்லாம் జపిப்பாங்க, రాత్రి అంతా ప్రార్థన చేస్తారు. அப்படி ஜபிச்சிட்டு இருக்கிற போது, అలాగూ ప్రార్థన చేస్తున్నప్పుడు அந்த வீட்டுல எல்லாம் విளக்குகள் வைத்திருந்தது. ఆ ఇంట్లో అంతా కూడా వెలుతురు ఉన్నది. ఆ ఇంట్లో మేడగదిలో, మాడిలో నడకుது, మేడగదిలో దీపాలను వెలిగించారు. அந்த இடத்துல ஒரு சின்ன வாலிப பையன் உட்கார்ந்து, అక్కడ కిటికీ దగ్గర ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. அவன் పేరు ఐతి. వాడి పేరు ఐతు. அந்த ஐத்து அப்படின்னு சொன்னா ఇంగ్లీష్లో என்ன అర్థంனா, ఐతు అన్న దానికి పేరు ఏమిటంటే ఫార్చునేట్ ఆర్ లక్కీ. ఫార్చునేట్ ఆర్ లక్కీ. ఇది రెండు అర్థం ఇருக்கு. ఫార్చునేట్ అన్న అదృష్టం, అదృష్టం, లేకపోతే లక్కీ. అదృష్టవంతుడు, అదృష్టవంతుడు அந்த பேருக்கு అర్థం. దానికి అర్థం. அந்த பையன் அந்த ஆலயத்துக்கு ஆராதனைக்கு வந்திருக்கான். ఆ అబ్బాయి ఆ ఆరాధనకు వచ్చాడు. நீங்க எல்லாம் எங்க உட்கார்ந்திருக்கீங்க? మీరందరూ కూడా ఎలా ఎక్కడికి వచ్చున్నారు? நல்லா கவனிங்க, బాగా గమనించాలి.
எங்க உட்கார்ந்திருக்கீங்க? ఎక్కడ కూర్చున్నారు మీరందరూ? ஆலயத்துல உட்கார்ந்து. మందిరంలోనికి వచ్చి కూర్చున్నారు. அவன் எங்க உட்கார்ந்திருக்கான்? వాడు ఎక్కడ కూర్చొని ఉన్నాడు? அந்த కిటికీ மேல மதில் மேல உட்கார்ந்திருக்கான். కిటికీ మీద చివరన కూర్చొని ఉన్నాడు. இப்ப నైట్ எல்லாம் ஜெபம் நடக்குது, రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు, பிரசங்கம் நடக்குது. ప్రసంగం చేస్తూ ఉన్నాడు. பிரசங்கம் பண்றது அசோகோ வேதாச்சலமோ இல்ல, ప్రసంగం చేసేది వేదాచలమో అశోక్ పాస్టర్ కాదు, அப்போஸ்தலர் பவுல். అపోస్తలుడైన పౌలు நல்ல வல்லமையான வசனம் போயிட்டு இருக்கு. మంచిగా లోతైన అనుభవంలో ఉండి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. இப்ப என்ன நடந்தது? ఇప్పుడు ఏం జరిగిందంటే, இந்த ஐத்திக்கு நல்ல தூக்கம் வரும். అయితే ఆ కిటికీ దగ్గర కూర్చున్న యవనస్తుడికి నిద్ర వచ్చింది. நல்ல தூக்கம் வந்தது. మంచి నిద్ర వచ్చింది. வீட்டுல అలా ముందుకు అంటున్నాడు, కునికేస్తున్నాడు, వెనకంటున్నాడు, தூங்கி தூங்கி விழறான். వాడు నిద్రపోతూ ఊగుతూ నిద్రపోతున్నాడు. ఎక్స్ట్రీమ్లో என்ன ஆயிடுச்சு? అయితే ఆ నిద్రలో ఊగుటలో ఏమైపోయిందంటే, அவன் விழுந்துட்டான். వాడు నిద్రలో నుండి అక్కడ పై నుండి కింద పడిపోయాడు. எங்க தெரியுமா? ఎక్కడి నుంచి తెలుసా? 3rd ఫ్లోర్, 3వ అంతస్తు నుండి கீழே விழணும். కింద పడిపోయాడు. தேங்காவை உடைச்ச மாதிரி சில்ல போயிருப்பான். అయితే కొబ్బరికాయ ఇరిగినట్టు ఇరిగిపోయి ఉంటాడు నాకు తెలిసి. இவன் உழுத உடனே எல்லாம் பார்த்தா, ஐயோ பாஸ்டர், వాడు పడిపోగానే ஐத்திக்கு விழுந்துட்டான். అయ్యో పాస్టర్ వాడు పడిపోయాడు. இப்ப பாஸ்டர் என்ன பண்ணணும்? ఇప్పుడు పాస్టర్ ఏం చేయాలి? நம்ம கடமை எல்லாம் நாங்க என்ன பண்ணணும்? ఏం చేయాలి? பிரசங்கத்தை நிறுத்தியாச்சு. ప్రసంగాన్ని ఆపేశాడు. இப்ப ஃபர்ஸ்ட் ஃப்ளோர் லிஃப்ட் எல்லாம் கிடையாது. அப்ப అప్పుడు లిఫ్ట్ అంతా లేదు. ఫస్ట్ ఫ్లోర్ வந்து இறங்கி ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి దిగి గ్రౌండ్ ఫ్లోర్ పోయి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చి அவனை தூக்கி వాడిని లేపి அணைச்சு వాడిని వాటేసుకొని அவனுக்கு ஜெபம் பண்ணி వాడిని ప్రార్థన చేసి, கூடவே எல்லாரும் வந்துட்டாங்கல்ல, మళ్ళా విశ్వాసులందరూ కూడా ఆయనతో పాటు వచ్చేసారు కదా బయట నుండి. இப்ப என்ன பண்ண செத்து போயிட்டாங்க. అయ్యో చనిపోయాడు అంటున్నారు. ஆம்புலன்ஸ் ఆ అంబులెన్స్ పిలవండి, హాస్పిటల్ తీసుకెళ్దాం అంటున్నారు. பயப்படாது, మీరు భయపడొద్దు. அவன் உயிர் அவனுக்குள்ள వాడి జీవం వాళ్ళలో ఉంది. நான் ஜெபம் பண்றேன், నేను ప్రార్థన చేస్తాను. ஜெபம் பண்ணி ప్రార్థన చేసి உயிர் உள்ளவனாக்கி వాడిలోనికి జీవం వచ్చినట్లుగా చేసి மேல கூட்டிட்டு வந்து అన్ని పైకి తీసుకొచ్చి వచ్చి உள்ள உட்கார வச்சுட்டான். లోపల కూర్చోబెట్టి இப்ப ఆరాధన நடக்குது. ఇప్పుడు ఆరాధన జరుగుతుంది. அப்போ பிட்கிறாங்க. అప్పుడు రొట్టె విరుస్తున్నాడు. எல்லா பல்லாராதனை நடத்தி అందరూ ప్రభురాత్రి భోజనంలో పాలు పొందారు, తిన్నారు. இப்ப ராத்திரி பிரசங்கம் கேட்டு, ఇప్పుడు రాత్రి ప్రసంగాన్ని వాక్యాన్ని విని பிரசங்க வேலையில ఆ ప్రసంగం చేసే సమయంలో அவன் கீழே விழுந்தான். వాడి కింద పడ్డాడు. இப்ப பிரசங்கம் பண்ணவனுடைய தப்பா, ప్రసంగం చేసిన దైవజనుడు తప్ప, பிரசங்கம் கேட்டவனுடைய தப்பா, ప్రసంగం వింటున్నటువంటి ఆ వ్యక్తిది తప్ప, பிரசங்கம் கொடுத்த தேவனுடைய தப்பா? ప్రసంగాన్ని ఇచ్చినటువంటి దేవుని తప్ప? நீங்க சொல்லுங்க, మీరు చెప్పాలి. சொல்லுங்க, మీరు చెప్పండి. யாராவது ஒருத்தர் சொல்லுங்க. ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఎవరిది తప్పు? సత్తమా சொல்லுங்க. క్లాస్ రూమ్ కిటికీలో నుండి కూర్చొని కింద పడిపోయి శిక్షణుడి తప్ప, వాక్యం చెప్పిన దైవజనుడి తప్ప, ఆ వాక్యాన్ని సేవకుడికి ఇచ్చిన దేవుడిది తప్ప? చిన్నవాడి తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. நான் சொல்லட்டுமா? నేను చెప్పనా? ప్రసంగ వేళయిల ప్రసంగ సమయంలో தூக்கம் வந்ததுன்னா, నిద్ర వస్తుందంటే மூஞ்செல்லாம் கழுவிக்கிட்டு வந்து ముఖమంతా కడుక్కొని వచ్చి ஃப்ரெஷ்ஷா உட்காருங்க. దేవుని సన్నిధిలో ఫ్రెష్ గా కూర్చోవాలి. சனிக்கிழமை ராத்திரி எல்லாம் மொபைல் பாக்குறது, శనివారం రాత్రి అంతా ఫోన్లు చూడటం, నైట్ 2 మணிకి తూங்குறது, రాత్రి 2ంటికి నిద్రపోవటం, తెల్లవారుజామున తెల్లారి ఆదివారం 8 గంటలకు 9 తెల్లారి 8ంటికి 9ంటికి లేవటం, அப்புறம் 10 மணிக்கு ஓடி 10:30కి అయితే 11:30కి రావటం. அப்ப என்ன அவன் தூக்கம் అప్పుడు ఏమైంది? నిద్రే వస్తుంది. நான் சொல்லட்டுமா? నేను చెప్పనా? நேற்றுக்கு ராத்திரி நாங்க 12 மணிக்கு படுத்தோம், இவங்களாம் 1 மணிக்கு படுத்தாங்க. 12ంటికి 1 గంట పడుకున్నా రాత్రి. காலையில 6 మணிకి எழுந்து పొద్దున్నే వేకువజామున లేచి 150 కిలోమీటర్ 150 ప్రయాణం కిలోమీటర్ రెడీ ప్రయాణం చేసి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. நாங்க பாவம் பாடுபடுறோம், நீங்களா మేమేమో పాడుపడుతున్నాం, కష్టపడుతున్నాం, మీరందరూ ధన్యులు. சரி, இப்போ செய்திக்குள்ள வர. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి వద్దాం. நமக்கு யார் தப்புன்னு தெரிஞ்சிடுச்சு. మనకి ఎవరు తప్పని తెలిసింది. இப்ப முழு இரவு ஜபத்துல అయితే ఆ రాత్రి అంతా జరుగుతున్న ప్రార్థనలో ஒரு விசுவாசி விழுந்து போனால், ఒక విశ్వాసి కిటికీలో నుండి పడిపోతే அது யார் பொறுப்பு? நான் எடுக்கணும், நாங்க எடுக்கணும். అది ఎవరి బాధ్యత అంటే సేవకుడి బాధ్యత. நாங்க போய் ஜெபிக்கணும். మేము వెళ్ళి ప్రార్థన చేయాలి. ஒரு విశ్వాసి விழுந்து போனால், ఒక విశ్వాసి పడిపోతే చెడిపోతే அதை நாங்க எடுக்கணும். ఆ విశ్వాసిని పోయి లేపాలి. இப்போ இன்னொரு விஷயம். ఇప్పుడు ఇంకో విషయం,
அந்த ஐத்திக்கு అయితే ఆ ఐతియు ஜன்னல் ஓரமா உக்காந்துருக்கான். ఆ కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాడు. அவன் சபை உள்ள உக்காந்துருந்தா விழுந்திருப்பானா? వాడు సంఘము లోపల ఆ విశ్వాసుల మధ్యలో కూర్చుంటే పడిపోయేవాడా? இல்ல. లేదు. சரி, கிடுக்கில உக்காந்து కిటికీలో కూర్చున్నాడు. அப்போ கிடுக்கில உக்காந்தாலும் ఆ కిటికీలో కూర్చొని ఉన్నా காலு உள்ள இருந்தா உள்ள விழுந்திருப்பான். కాళ్ళు లోపల పెట్టుంటే లోపల పడేవాడు. காலு வெளியில இருந்தா కాళ్ళు బయట పెట్టుంటే ஆடி ఇట్ట ముందుకి కిందికి ఊగి டபக்கு வெளில ஒன்று వెనక్కి இப்போ அவன் மதில் மேல போன மாதிரி நிக்கிறான். అయితే గోడ మీద కూర్చున్న పిల్లి వలె ఉన్నాడు వాడు. இப்போ விழுந்தது சபைக்குள்ள விழுந்திருந்தா தப்பி இருப்பாரு. అయితే సంఘంలో పడుంటే తప్పించుకునేవాడే. இப்ப సంఘంలో விழல, ఇప్పుడు సంఘంలో పడలేదు, గ్రౌండ్ ఫ్లోర్ లో విழுந்து. అయితే పై నుండి కిందకు పడిపోయాడు. மூணாவது மாடி இருக்கு. 3వ అంతస్తులో. இதுல ரொம்ப அர்த்தம் இருக்கு. దీంట్లో చాలా అర్థం ఉంది. சபை என்பது மாம்சம், ஆவி, ஆத்மா, அதுக்கு மேற்பட்டது. సంఘం అంటే ప్రాణాత్మ శరీరము కంటే அதுக்கு மேலானதுதான் மூணாவது மாடி. దానికి పైనది 3వ అంతస్తు. நீங்க இந்த கொட்டாயெல்லாம் பார்த்து ஏதோ பாவம் பாஸ்டர் பிச்சைக்காரன் அப்படின்னு நினைக்காதீங்க. పాస్టర్ గారిని చూసి ఏమీ లేదని మీరు అనుకోబాకండి. மூன்றாவது மெத்தன்றது 3వ అంతస్తు అనేది శరీరం, ప్రాణము, ఆత్మ, శరీరం. இது மூணுக்கும் மேலான ఈ మూటిటికి పైనది పై స్థానం. పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానం. పరమాత్మాவை సந்திக்கிற స్థానం. పరలోక రాజ్యంలో ఉన్న దేవుని దర్శించేటువంటి స్థానం. మూడవది మాడి, 3వ అంతస్తు. இப்ப மூணாவது மாடியில உட்கார்ந்து இருக்கிற ఆ 3వ అంతస్తులో కూర్చున్న వ్యక్తిని కాలు ఉள்ள இருந்தா உள்ள விழுந்து, కాళ్ళు లోపల పెట్టుంటే లోపల పడేవాడు. அவன் வெளியில వాడు வச்சிருக்கான். బయట పెట్టాడు, బయట పడ్డాడు. சில விசுவாசிகள் அப்படிதான். ఇప్పుడు కొంతమంది విశ్వాసులు అలాగే ఉంటారు. మనసు పూర్ణமா இருந்தா இங்க வந்து உட்காருவாங்க. మనసు పూర్ణంగా ఉంటే ముందుకు వచ్చి కూర్చుంటారు. கொஞ்சம் இந்த ஆள் வந்து 1.5 மணி நேரம் பிரசங்கிப்பான், அதனால ఈ మనిషి వచ్చి அங்க உட்காந்து గంట సేపు ప్రసంగం చేస్తాడు, మనకి ఎదుగు చివరిలో కూర్చున్నారు, చివర కూర్చుంటారు. ஓரமா வெளில உட்காந்துருவோம், లేకపోతే బయట కూర్చుంటారు మందిరంలో కాదు. இதெல்லாம் நாங்க இந்த 34 வருஷமா ஊழியத்தை 34 సంవత్సరాలు నా సర్వీస్ లో నేను చూశాను చాలా మంది. அங்க வெளில உட்காந்துக்கிட்டா బయట కూర్చుంటే யாருக்கும் தெரியாது, ఎవరికి తెలియదు, பாஸ்டர் மட்டும் தான் தெரியும். పాస్టర్ మాత్రమే తెలిసింది. நம்ம எப்ப வேணா எது போயிடும், ఎప్పుడు పడితే అప్పుడు లేచి వెళ్ళిపోవచ్చు. அந்த ஐடியாலாம் அவங்க உட்காந்து ఆ ఆలోచనతో వాడు అక్కడ కూర్చున్నాడు. வெளியில மதில் சவுத்து மேல சன்னால் மேல வெளியில பார்த்த மாதிரி உட்காந்தான். అయితే ఒక గంట 12 గంటకి మన ఎస్కేప్ ఆయిరலாம். 1 గంటకి 12 గంటకి పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు అట్టించట్టు వెళ్ళిపోదాం అనుకున్నాడు. அப்படி உட்கார்ந்தான். అలాగో ఆ అనుభవంలో కూర్చొని ఉన్నాడు. మనసం పాది ఇంగ పాది అంగ. మనసేమో సగం ఇక్కడ, సగమేమో బయట. నైట్ జపத்துக்கு வந்தவன் సాధారణమైన అవిశ్వాసి கிடையாதவன். వాడు రాత్రి ప్రార్థనకు వచ్చిన వాడు సాధారణమైన అవిశ్వాసి కాదు. பொதுவா இந்த ఉపవాస கூட்டம் నైట్ జపத்துக்கெல்லாம் வரவங்கள நல்ல విశ్వాసికి தான் வருவாங்க. ఆల్ నైట్ ప్రార్థనకి మంచి విశ్వాసం ఉన్న వ్యక్తులే వస్తారు. ఉపవాస ప్రార్థనకి తేరిన విశ్వాసికి தான் வருவாங்க. లోతైన అనుభవంలో దేవుని యొక్క అనుభవం ఉన్న వ్యక్తులే వస్తారు. அவனும் తేరినவன் தான், వాడు కూడా లోతైన అనుభవం కలిగిన వాడే. ఆనా అయితే ఆఫ్ బాయిల్, అయితే వాడు సగం ఇటు సగం అటుగా ఉన్నాడు. அதனால மதில் மேல உட்கார்ந்துட்டான். అందువల్ల ఆ కిటికీ దగ్గర అటుగా కాళ్ళు పెట్టి అటు కూర్చున్నాడు, కింద పడ్డాడు. இன்னைக்கு ஆவிக்குரிய ஜீவியத்தில் ఈ రోజున నీ యొక్క ఆత్మీయ స్థితిలో அவங்க உட்கார்ந்து இருக்காங்க, వాళ్ళు కూర్చొని ఉన్నారు. அவங்க உட்கார்ற இடத்தை பார்த்தே நம்ம நினைச்சிடலாம் அவங்க எத்தனை டிகிரி பாஸ் பண்ணிருக்காங்க. వాళ్ళు కూర్చున్న విధానాన్ని బట్టి వారు ఏ అనుభవంలో ఉన్నారు ఈ రోజు మనం చెప్పవచ్చు. அதை நாங்க கண்டுபிடிச்சிருவோம், అది మేము కనిపెట్టేస్తాం. அது என்னమో தெரியாத நமக்கு அந்த ஸ்கேனிంగ్ దేవుడు మనకి తెలియదు, దేవుడు మాకు ఆ స్కానింగ్ లోపల పెట్టేశాడు. கண்டுபிடிச்சிருவோம் நாங்க, మేము కనిపెట్టేస్తాం. எனக்கு தெரியும், నాకు తెలుసు. சிலர்லாம் மெட்ராஸ்ல நான் பாத்துக்கேன், కొంతమంది అంతా சொன்ன உடனே டக்குனு எடுத்து சத்தமா எல்லாரும் கேட்கறபடி நல்லா படிப்பாங்க. కొంతమంది వాక్యం చెప్పగానే బైబిల్ తీసి వెంటనే శబ్దంతో చదువుతారు. பாஸ்டர் நானும் ஒரு வீட்டுக்கு போயிருக்கோம். పాస్టర్ గారు నేను ఒక ఇంటికి వెళ్ళాను. அவங்க வீட்டுல அந்த அம்மா வசனம் வாசிக்கிற மாதிரி வேற யாரும் ఆ வாசிக்கல. ఇంటిలో ఆ తల్లి చదువుతున్నట్టుగా ఎవరు వాక్యం చదవలేదు. ஆனால் அந்த అమ్మ பண்ற అక్రమం எல்லாம் అయితే ఆమె చేసే అక్రమాలు మామూలుగా ఉండదు. அப்படிப்பட்ட விசுவாசிகள் இருக்காங்க. అలాంటి విశ్వాసులు ఉన్నారు. இப்ப பாருங்க, இவன் விழுந்துட்டா கீழே. ఇప్పుడు పడిపోయాడు వీడు. கீழே விழுந்தவன் కింద పడిపోయిన వాడిని என்ன விழுகை அது, என்ன ஃபால் அது? వాడి వల్ల ఎందుకు పడిపోతున్నాడు? స్పిరిచువల్ ఫాల్,
అయితే ఆత్మస్థితిలో నుండి కిందకు పడిపోయాడు. விழுந்து போகிறது தப்பு இல்ல. అయితే పడిపోవటం తప్పులు కాదులే గాని விழுந்து போனவன் పడిపోయిన వాడు விழுந்தே கிடக்கிறது தான் தப்பு. వాడు అక్కడే ఉండటమే తప్పు. அவன் எழுந்துக்கணும். వాడు లెగవాలి మరలా. బైబిల్ சொல்லுறது దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతిమాన్ 7 తరం విழுந்தாலும் எழுந்திருப்பான். నీతిమంతుడు 7 సార్లు పడినను మరలా తిరిగి లెగుస్తాడు. కుత్తు సండే వీరர்கள்லாம் இருக்கா பாருங்க, బాక్సింగ్. అయితే బాక్సింగ్ జరిగి చూడండి, కొట్టుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. அவன் கீழே விழுந்துட்டான். వాడు ఒకసారి మన కింద పడ్డాడు అనుకోండి, அந்த ரெஃபரி சொல்லுவான், ఆ రెఫరీ చెప్తాడు 1 2 3 3 அதுக்குள்ள எழுந்துக்கணும். అందులో లెగవాలాడు. அவன் அப்படியே పడుతుంటే వాడు అంతే పడుకొని ఉంటే కుత్తు విట్టవన్ జయించుటాன். ఇక కొట్టిన వాడు గెలిచినట్టే. அந்த 3 சொல்றதுக்குள்ள அவன் ఆ எழுந்துக்கணும். 3 చెప్పే లోపల వాడు లెగవాలి. நீ விழுந்தது தப்பு இல்ல. నీవు కాలు జారో కన్ను జారో లేకపోతే ఏదో ఒక జారి కింద పడ్డావు, సరే పడిపోయిన నీవు అక్కడే ఉండకూడదు, తిరిగి లెగవాలి. ఇక్కడ నాను ఇవరం కూడా ఎతనో మరి పడిపోయి లేచి ఉంటాం. ఇద్దరము కూడా ఎన్నో సార్లు పడిపోయి తిరిగి లేచాం. విழுந்து పోకరు తప్పు இல்ல. పడిపోవటం తప్పు కాదు. ఆవికురియ వీழ்ச்சியில வரும். ఆత్మస్థితిలో ప్రయాణం చేస్తున్నప్పుడు పడిపోయే సంఘటనలు, పడిపోయే పరిస్థితులు వస్తాయి. ஆனால் எழுந்துக்கணும். అయితే తిరిగి లెగవాలి. நீங்க எழுந்துக்கிறதுக்காக தான் వారమాన ఓய்வு నాలుల ఆరాధన. పడిపోయిన చోటే ఉండిపోకుండా ఈ పునరుత్థానం రోజున దేవుడు నిన్ను మందిరంలోకి నడిపించే తిరిగి లేవటానికి. ఆమేన్, హల్లెలూయా. எழுந்துக்கணும். నువ్వు లెగవాలి. నీతిమొழிகள் 25:8, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ అధ్యాయము 28వ వాక్యం. సామెతలు ప్రాకారము లేక పాడైన పురము అంటే தன் ஆவியை அடக்காத மனுஷன் மதில் இழந்த பட்டணம் போல இருப்பான். எவ்வளவு பெரிய వచనం, అరుமையான వచనం చూడండి, ఎంత మంచి వాక్యాన్ని ప్రభు ఇచ్చాడు. చూడండి, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. அவன் உள்ள வரும்போதே ஐத்திக்கு முடிவு பண்ணிதான் வந்தா. అయితే వాడు ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఒక నిర్ణయంతోనే బయలుదేరి వచ్చాడు. அங்கதான் உட்காருவேன், నేను అక్కడే కిటికీ దగ్గరే కూర్చుంటాను. ஆஃப் பிரசங்கத்துல எழுந்து అయితే పాస్టర్ గారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే లోపల వెళ్ళిపోవాలి ఇంటికి. వారు నిర్ణయించుకొని వచ్చాడు ఇంటి దగ్గర నుండి. பாதி మనసు ఇంగే, పాది మనసు అంగ. సగం మనసు ఇక్కడ, సగం మనసు అక్కడ. యూదాస్ కారియోత్ ఇస్కరేతు యూదా உள்ள చర్చుకుள்ள వరా, మందిరంలోకి వస్తున్నాడు. యేసు స్వామి ఆరాధన నడతారు. యేసు ప్రభు వారు ఆరాధన జరిపిస్తూ ఆరాధన యేసుதான் பண்றாரு. ప్రభు రాత్రి భోజనాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. வரும்போது என்ன பண்ணிட்டு வந்தா, అయితే వాటి ఏం చేసి లోపలికి వస్తున్నాడు అంటే అగ్రిమెంట్ పోటా. అక్కడ ఒక అగ్రిమెంట్ రాసేసాడు. నా యేసు కాటి కుడుకుறேன், నేను యేసు ప్రభు వారిని పట్టిస్తాను, నాకు ఎంత ఇస్తారు? 30 రూపాయలు, నాకు 30 నాణేలు ఇస్తారా? ఓకే, అగ్రిమెంట్ సైన్ பண்ணி, అగ్రిమెంట్ రాసాడు. సైన్ பண்ணிட்டு ఉள்ள வந்து అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్ గారు వందనాలు ఎల్లా சொல்லிட்டா, అన్ని చెప్పాడు. ఆరాధనలో ముడిచి ఆరాధన అంతా అయిపోయింది. రొట్టి కుడుకరే. ఇప్పుడు ప్రభు రొట్టెని విరిచి వాడి చేతికి ఇస్తాడు. అయ్యగారికి ఎలా తెలియం, అయ్యగారికి అన్ని తెలుసు. అయ్యగారికి ఎలా తెలియం, అయ్యగారికి అన్ని తెలుసు. அங்க இருந்த பீட்டருக்கு, ஜேக்கப்க்கு, ஜேம்ஸ்కి யாருக்கும் ஒண்ணும் தெரியாது. అక్కడ ఉన్నటువంటి యోహానికి, పేతురుకి, తోమాకి, మార్కి వీళ్ళెవరికి ఏమీ తెలియదు. అయ్యగారు రొట్టి ఇచ్చారు. అయ్యగారు రొట్టి ఇచ్చారు. ఏం చేయాలన్నా పోయి తొందరగా చేయిపో, నువ్వేం చేయాలనుకుంటున్నావో త్వరగా పోయి చేయిపో అని ప్రభు పంపించాడు. విశ్వాసం యారికి తెలియదు. ఎందుకంటే శిష్యుడికి ఎవరికి ఏమీ తెలియదు దేవుడు ఏం చెప్పాడు. அவனுக்கு தெரியும், కానీ వాడికి తెలుసు. இவருக்கு தெரியும், కానీ ప్రభువుకు తెలుసు. பாருங்க, ஆவியை அடக்க. అయితే ఆ ఆత్మను అణుచుకున్న వాడైతే அதில் உள்ள பட்டணம், అయితే నీ ప్రకారం ఎప్పుడు పాడవకుండా మేలుతోనే ఉంటుంది. నీ ఆవిயை అడకలనా, నీ ఆత్మను నీవు అణుచుకోలేకపోతే, నీ మనస్సును నువ్వు అణుచుకోలేకపోతే, మదిలో ఆ గోడ నుండి ఎలాగైతే వాడు కింద పడిపోయాడో నీవు కూడా కింద పడి ఆత్మస్థితిలో చనిపోతావు. ఐతికు நீ உள்ள வந்த, అయితే నువ్వు లోపలికి వచ్చావు, నీ కాళ్ళు ఉள்ள వెచ్చి లోపల కాళ్ళు పెట్టి నిద్రపోయి ఉంటే చాలు మందిరంలో పడిపోయేవాడివి. నీ వెళ్ళిన కాళ్ళు నువ్వు కాళ్ళు బయట పెట్టావు, బయట చూసావు, అందుకని బయటకు పడిపోయావు.
நீ கீழே விழுந்து உயிரோட வந்துட்ட பரவாயில்ல. అయితే నువ్వు కింద పడ్డావు, మరలా ప్రాణంతో తిరిగి లేచొచ్చావు. அவனுக்கு எத்தனை வெக்கம் சிக்கு. అంటే ఎంత అవమానం నీకు. విశ్వాసం ఎలా పాత్రిపాడు. విశ్వాసులందరూ నేను చూశారు కదా. అయితే సభలో సంఘంలో అదే అపోస్తులైన పౌలు ప్రసంగం చేస్తుంటే నిద్రపోయి అక్కడి నుంచి పడి సచ్చాడ్రా. అది కాలంతో వరకు అది కాలంతో పాటు ఉంటది, అంతము వరకు ఉంటది ఈ మాట. உள்ள வரும்பொழுதே நம்ம முடிவோட வரணும். లోపలికి వచ్చేటప్పుడే ఒక నిర్ణయంతో రావాలి. நான் இன்னைக்கு கர்த்தருடைய ஆராதனையில பங்கு பெறணும். ఈ రోజున దేవుని యొక్క ఆరాధనలో నేను పాలు పొందాలి. முதலாம் கட்டளை கற்பனை என்ன சொல்லுது? మొదటి ఆజ్ఞ ఏంటి తెలుసా? முழு హృదయంతోడ పూర్ణ హృదయముతో దేవుడి మందిరానికి రావాలి. முழு బలతోడ పూర్ణ బలముతో దేవుడి మందిరానికి రావాలి. சிந்தனையோட పూర్ణ ఆలోచనతో దేవుడి మందిరానికి రావాలి. ஐத்திக்கு எப்படி வந்தான்? ఐదుకి ఎలా వచ్చాడు? సగం మనసు. ఆలయத்துக்கு எப்படி வந்தான்? మందిరానికి ఎలా వచ్చాడు? இன்னொரு వచనం పడి చూడండి, ఇంకో వాక్యం చూడండి. యాకోబు 1:8. యాకోబు 1:8. సాముద్ర గ్రంథం 28:18 ఎత్తి పెట్టుకోండి. విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని. యాకోబు 1:8 కదమ్మా. 1:8. இரு மனம் உள்ளவன் தன் வழியெல்லாம் நிலையற்றவனா இருக்கிறான். రెండు మనసు இருக்கிறவன் தன் வழியெல்லாம் நிலையற்றவன். కనుక ప్రభు వలన తనకేమైనను. యాకోబు 1:8 బుక్ ఆఫ్ జేమ్స్. అట్టి మనుషుడు విమనస్కుడై. ఓకే, చదవమ్మా, చదవాలి. తన సమస్త 7వ వచనం. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. రెండు మనసు ది మనస్సు కలిగినటువంటి వాడు. அவன் வழியெல்லாம் நிலை இருக்காது. వాడి సమస్త మార్గములంతా కూడా స్థిరంగా ఉండడు. రెండు మనసు இருந்தா, రెండు మనస్సు కలిగి ఉంటే இந்த பக்கம் போறதா அந்த பக்கம் போறదా, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని அவன் தள்ளாடிக்கிட்டு தான் இருப்பான். అయితే దేవుడు తల్లడికిటే వాడు అటు ఇటుగా ఆలోచిస్తూ ఉంటాడు, తడబడుతూ ఉంటాడు. సామెతల గ్రంథం 28:18. మీరు చేసుకొనిన నిబంధన యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. பாத்தீங்களா? గమనించారా? మారుపాడాన వడి ఇరు వడి உள்ளவன் యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడతాడు, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. రెండు మనసు இருந்ததுனா, రెండు ది మనస్సు కలిగి ఉంటే నువ్వు పడిపోతావు, నడవలేవు. బస్సు వస్తే బస్సు వస్తుంది, నిక్కింది బస్ స్టాప్ లో నిలబడి ఉంది. ఒక కాలు బస్సులో ఒక కాలు బస్సు మీద, ఒక కాలు నేల మీద పెడితే కండక్టర్ విసిల్ అడిచి ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. కండక్టర్ విసిల్ అడిచా, కండక్టర్ విజిల్ ఇస్తే என்ன ஆகும்? బస్సు కదిలింది. నీ బస్సులో పోవియా తరైలో పోవియా? నువ్వు కండక్టర్ విజిల్ వేసిన తర్వాత ఒక కాలు బస్సు మీద, ఒక కాలు కింద పెడితే నువ్వు కింద ఉంటావా బస్సులో ఉంటావా? కింద పడిపో. రెండు కాలం బస్సులో రెండు కాళ్ళు బస్సులో ఉంటే బస్సు ఎక్కి ప్రయాణం చేస్తావు. రెండు కాళ్ళు తరైలో இருந்தா, రెండు కాళ్ళు కింద ఉంటే నేల మీద ఉంటావు. ఇది మాదిరి రెండు పక్కము ఇలాంటిగా ఒక కాలు బస్సు మీద, ఒక కాలు నేల మీద ఉంటే కొంతమంది క్రైస్తవుల్ని చూశాను. ఆదివారం వస్తే స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. శుక్రవారం వస్తే అక్కడ గుడి, శుక్రవారం వస్తే అక్కడ గుడి, గురువారం వస్తే సాయిబాబా గుడి. ఒక్కొక్క గుడి, ఒక్కొక్క గుడి. ఇక్కడ వస్తే స్తోత్రం, ఇక్కడికి వస్తే స్తోత్రం, అక్కడ వస్తే వేరే, అక్కడికి వస్తే ఉంటుంది. వస్తే ఒక్కటిగా రావాలి, ఒకే మందిరము, ఆశీర్వాదం నీకు సంపూర్ణమై ఉంటుంది. నేను చెప్తాను, ఒక విశ్వాసి ప్రసంగం చేసేటప్పుడు నిద్రపోతున్నాడు అంటే అతన్ని అతను పట్టిన దయ్యం అయితే నిద్ర ఆత్మ అతను పట్టుకొని ఉందని అర్థం. ప్రసంగ వేళలో ఏం తూకం వస్తుంది? ప్రసంగం చేసేటప్పుడు నీకెందుకు నిద్ర వస్తుంది? డల్ మైండెడ్ అయితే బలహీనమైన హృదయము, బలహీనమైన చీకటి మైండ్, బుద్ధి, చీకటి ఆలోచన, చీకటి బుద్ధి నీకు వరుముడిదే వచ్చేటప్పుడే ప్రభువా అని నువ్వు ఇంటి దగ్గర బయలుదేరాలి.
ஜெபம் பண்ணிட்டு வாங்க. ప్రార్థన చేసుకొని దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతాడని ఆ మనసుతో సిద్ధపాటుతో రావాలి దేవుడి మందిరానికి. బైబిల్ எடுத்துட்டு వాங்க. దేవుని బైబిల్ గ్రంథాన్ని తీసుకొని రండి. வசனம் சொன்ன உடனே எடுத்து படிங்க. దేవుని వాక్యం చెప్పిన వెంటనే తెరిచి చదవండి. இதுக்கு மேல பைபிளோட டைரியும் பேனாவும் வச்சுக்கோங்க. డైరీ పెన్ను తీసుకొని వచ్చుకోవాలి. சொல்ற వசనத்தை చెప్పిన எழுதுங்க. వాక్యాన్ని రాసుకోవాలి. வீட்டுல போய் రివిజన్ ఇంటికి பண்ணுங்க. వెళ్ళి మరలా దాన్ని ధ్యానించాలి, చదవాలి. రాత్రికి படிங்க. రాత్రిపూట చదవండి. இங்க ஒரு தரம் கேக்குறீங்க, ఇక్కడ ఒక్కసారి వింటున్నారు, அங்க போய் ஒரு தரம் படிங்க. అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. அந்த వசனம் உங்க మైండ్ அப்படியே అప్పుడు படும். ఆ వాక్యము నీ హృదయములో స్థిరంగా ఉంటుంది. நீங்களும் பிரசங்கிகள் అప్పుడు మీరు కూడా ప్రసంగం చేసే వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. நாங்கள் பிரசங்கிக்கிறோமானால் நாங்க இதெல்லாம் செய்தோம். మేము ప్రసంగిస్తున్నామంటే ఈ రోజున మేము అలాగ చేసాం కనుక ఈ రోజు మేము ప్రసంగిస్తున్నాం. இன்னமும் நான் செய்கிறேன். ఇప్పుడు కూడా నేను అంతే చేస్తాను. நாங்க பாஸ்டர் எது பிரசங்கம் பண்ணா அதை கேட்டு పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పినా రాసుకొని దాన్ని ధ్యానించుకొని మళ్ళీ చదువుకొని வீட்டுல போய் ரிவிஷன். మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని మేము ఒకసారి రివిజన్ చేస్తాం. நீங்கள் மெசேஜ் கேட்கும் போது దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినేటప్పుడు ஐயோ பாத்துக்கிட்டு ఎక్కడో చూస్తూ மொபைல பாத்துக்கிட்டு ఫోన్ చూసుకుంటూ குழந்தைய கொஞ்சிக்கிட்டு ఆ పిల్లల్ని గుచ్చుతా పిల్లల్ని ఆడుకుంటా బాత్రూమ్ పోయిட்டு బాత్రూమ్కి వెళ్తూ ఈ కోట బాగుంది అక్కడ తీసుకున్నది, ఈ లోలాకు బాగుంది, లోలాక్ అంటే చెవు బాగుంది. இது மெசேஜ் கேட்கறது இல்ல. ఇది వాక్యాన్ని వింటం కాదు. ஆலயத்துக்குள்ள வரும்பொழுது దేవుని మందిరానికి నువ్వు వచ్చేటప్పుడే 1 2 எல்லாம் முடிச்சிட்டு வாங்க. 1 2 3 4 5 అయితే 6 అయితే 7 అయితే మొత్తం ముగించుకొని వచ్చేసుకోవాలి. உள்ள வரும்போது వచ్చేటప్పుడు లోపలికి ஒரு மனமா ఫ్రెష్ మైండ్ తో ఏక మనసుతో దేవుడి మందిరానికి రావాలి. கர்த்தர் சொல்லுகிற வார்த்தை, దేవుని యొక్క చెప్తున్న వాక్యము, బ్రదర్ వేదాచలం వాక్యం అశోక్ పాస్టర్ పాస్టర్ వాక్యము, వేదాచలం పాస్టర్ వాక్యం కాదు, இது தேவனுடைய வார்த்தை. దేవుని యొక్క వాక్యం. ஒரு மெசேஜ் ప్రిపేర్ பண்றதுக்கு ఒక நாங்க பல వాక్యం- మణి நேரங்கள் ఒక செலவிடுறோம். వాక్యాన్ని మేము సిద్ధపరచాలి అంటే కొన్ని గంటలు మేము దేవునితో గడపాలి. நீங்கள் வசனத்தை கேட்கும் போது మీరు వాక్యాన్ని వింటున్నప్పుడు ఏడో తానో அப்படி ఎరుమాటు மேல మழை పెయ్యే மாதிரி అయితే వాక్యం చెప్పేటప్పుడు దొన్నపోత మీద వర్షం పడిచినట్టుగా మనం ఉండకూడదు. இந்த వీழ்ச்சியானது అయితే ఈ రోజున రెండు వகையான వీழ்చి நடந்துச்சு. అయితే రెండు విధమైనటువంటి కార్యాలు అక్కడ జరిగింది. అయితే ఆత్మీయ ఫాల్, అయితే ఆత్మస్థితిలో నుంచి కింద పడిపోయాడు. శరీర ఫాల్, శరీరములో కూడా కింద పడిపోయాడు. శరీరం మనసు ఉన్నా ఇల్లన్నా ఆత్మిక ఫాల్ రెండు సైమల్టేనియస్లీ నడకం. అయితే ఆత్మయు శరీరము ఏక మనస్సుతో లేకపోతే శరీరము పడిపోతుంది, ఆత్మస్థితి కూడా పడిపోతుంది. విడుందది ఐతికు, అయితే పడిపోయింది ఐతికు அவன் பாடி, అతని శరీరం. ஆனா உண்மையில என்ன விழுந்தது అయితే தெரியுமா? నిజంగా ఏం పడిపోయిందో తెలుసా? அவனுடைய ஆவிக்குரிய అతని జీవన్. ఆత్మ స్థితి పై నుండి కిందకు పడిపోయింది. இந்த சின்ன వసనத்துல ఈ చిన్న వాక్యములో నుండి ఇంత వాక్యాలు బయటకు వస్తాయి. இன்னும் நான் நிறைய சொல்ல పోறேன். కానీ నేను చాలా చెప్పబోతున్నా మీతో ఈ రోజు. சின்ன వసన ఈ పోర్షన్ చిన్న వాక్యాన్ని బట్టి அது அப்படியே ஓபன் பண்ணினா దాన్ని ఓపెన్ చేసి చూస్తే ஆவியானவர் டீப் పరిశుద్ధాత్మ దేవుడు లోతైన అనుభవంలోనికి తీసుకువెళ్తున్నాడు. ஆவிக்குரிய ஆராதனைக்கு మీరు வரும்போது ఆత్మీయ సంబంధమైన ఆరాధనలోనికి నువ్వు వస్తున్నప్పుడు ஆராதனை రెండు పగది. ఆరాధనలు రెండు విధాలుగా చేయాలి. ஒன்னு ఒకటి ఫస్ట్ పార్ట్ ఫస్ట్ భాగము స్తోత్రం, స్తోత్రం, థ్యాంక్స్, దేవునికి స్తోత్రం మహిమ, చెప్పాలి, మహిమ చెప్పాలి, ఆఫరింగ్, ఆఫరింగ్ ఇవ్వాలి, దశం భాగం, దశమ భాగం ఇవ్వాలి, సాక్షి, సాక్ష్యం చెప్పాలి, అది నీங்க கொடுக்கணும். అది మీరు ఇవ్వాలి. అది పార్ట్ 1. అది పార్ట్ 1. ఎல்லாம் తీరిన తర్వాత అన్ని తీర్ణ అయిన తర్వాత కూర్చుంట. இப்ப పార్ట్ 2. ఇప్పుడు పార్ట్ 2. இப்ப தேவன் உங்களோட பேசுறார். అయితే దేవుడు మీతో మాట్లాడాడు. వసనத்தை சொல்லி వాక్యాన్ని చెప్పి అభిషేకం తందు అభిషేకాన్ని ఇచ్చి ఆశీర్వదించి ఆశీర్వదించి இவ்வளவு தேவன் தரார். ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడు. உங்களை அனுப்புவார். దేవుడు మేము పంపిస్తాడు. சிலர் எல்லாம் ஆராதனைக்கு எப்ப வருவாங்கன்னா కొంతమంది ఆరాధనకి ఎప్పుడు వస్తారంటే ఓన్లీ పార్ట్ 2. అయితే రెండవ భాగంలోనికే వస్తారు, మొదటి భాగంలోనికి రాదు. పార్ట్ 1 పార్ట్ 1 వాళ్ళంతా పైతికారం, వాళ్ళంతా పిచ్చోళ్ళు. వాళ్ళతో మనకి జ్ఞాని. నేను జ్ఞానిని, బుద్ధివంతుణ్ణి, నా part నాకు అన్ని తెలుసు. పార్ట్ 2 లోనికి వస్తాను. நான் வந்து குடுக்கிறதுக்கு வர மாட்டேன், నేను ఇవ్వటానికి రాను, తీసుకుని పోయేది. తీసుకోవడానికే వస్తాను. వసనం వాంగి వాక్యాన్ని తీసుకొని ఆశీర్వాదం వాంకి నా అభిషేకం తీసుకొని, పాస్టర్ ఆశీర్వదించు.
பார்ட் 2க்கு தான் வருவாங்க. పార్ట్ 2 లోనికి వస్తారు. இந்த ஐத்திக்கு எங்க விழுந்தா? ఈ ఐతుగు ఎక్కడ పడ్డాడు? పార్ట్ 2 లో పడ్డాడు. பார்ட் 2లో విழுந்தா. పార్ట్ 2 లో పడ్డాడు. దేవుడు కొడుకురారు, దేవుడు ఇస్తున్నాడు. తీసుకున్నప్పుడు తీసుకునే సమయంలో ఫెల్ డౌన్, కింద పడిపోయాడు. హలో, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. புரியுதா உங்களுக்கு? మీకు అర్థమవుతుందా? இந்த வசனம் தான். చిన్న వాక్యమే. ஆவியானவர் உள்ள கொண்டு போவார். అయితే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి తీసుకుని వెళ్తాడు. உங்களுக்கு ஆவியானவர் பேசும்போது, అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే தேவன் உங்களோட இடைப்படுகிற நேரம், దేవుడు నీలో పరిక్రియ చేసే సమయం ఇది. உங்க కాదుల వழிయా సత్యత కేకర దేవుడు నీ చెవుల ద్వారాగా నువ్వు వింటున్న ఈ దేవుని యొక్క వాక్యము அந்த நேரத்துல விட்டு போயிட்டான். ఆ సమయంలో పడిపోయాడు. అప్పుడు ఉరవు దేవునోడు இருந்த ఉరవుల బ్రేక్ ఆయిచ్చు. అయితే దేవునితో ఉన్న సహవాసం అంతా ఒక్కసారిగా నేల కూలిపోయింది. இன்னொன்னு நான் சொல்லட்டுமா? ఇంకా నేను చెప్పంటారా? విడుందది ఐతికు, పడిపోయింది ఐతికు, ప్రసంగమే నిన్నుకొచ్చి. అయితే ప్రసంగం కూడా ఆగిపోయింది. అన్న విశ్వాసి దిగవ పోతారు. ఆ విశ్వాసులందరూ కిందకు పోయి వాడి కిటికీలు కూర్చుని కింద పడిపోయారు. ప్రసంగం నిర్తిటా, ప్రసంగాన్ని ఆపేశాడు సేవకుడు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ పోరా. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాడు. ஒரு ஆத்மா నష్టపడమాனால், ఒక్క ఆత్మ నేల పడిపోతే, కృంగిపోతే, అది పైనుంచి కింద పడిపోతే పరలోకమే దుఃఖపడు, పరలోక రాజ్యమే దుఃఖపడింది. గుర్తుపెట్టుకోండి మాటలు జాగ్రత్తగా. அந்த కాంగ్రిగేషన్ ఫుల్. అయితే సంఘములో జరుగుతున్న ఆ పరిచర్య ఎంత ఒక్క విశ్వాసం వల్ల ఆగిపోయింది. அதனாலதான் இந்த வேதம், పరిశుద్ధ వేదం என்ன சொல்லுது? అందువలన ఈ దేవుని జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఒరే ஒரு செத்து போன ఒక్క చనిపోయిన ఈగ పొడముள்ள இருக்கிற పరిమళ తైలத்தை నారి పోగ, పరిమళ తైలాన్ని చెడిపోయేలా చేస్తుందంట. హలో, అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. మొదలే சொல்லிட்டேன், ముందే చెప్పేశాను. ఆഴமான సత్యத்தை లోతైన అనుభవంలోనికి నేను వెళ్తాను. ஏன்னா, ఎందుకంటే இங்க உட்கார்ந்து இருக்கிறவங்க எல்லாம் வரப்போகிற பெரிய சர்ச்சுக்கு పిల్లర్స్, రాబోయే పెద్ద మందిరానికి మీరందరూ కూడా మీరు మూల స్తంభాలుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. நீங்க எல்லா పిల్లర్స్, మీరందరూ కూడా మూల స్తంభాలు. நான் அந்த పిల్లర్లు தான் பாக்குறேன். నేను నా విశ్వాసంతో ఆ పిల్లర్స్ అన్నిటిని చూస్తున్నాను ఈరోజు. அதனாலதான் நான் உங்களுக்கு ரொம்ப ஆழமா சொல்றேன். అందువలన నేను చాలా లోతుగా మీకు ఈరోజు చెప్తున్నాను. అయ్యగారు இந்த மாதிரி வந்து இப்படி எல்லாம் நம்மள மிரட்டுறாரு. ఈసారి పాస్టర్ గారు వచ్చి ఈసారి మనల్ని బాగా వాక్యంతో గద్దిస్తున్నాడని మీరు అనుకోవద్దు. ఆశీర్వాదం వేయడమన్నా இன்னைக்கு సాయంకాలం వాంగ நான் தரேன். ఆశీర్వాదం కావాలంటే ఈ రోజు సాయంత్రం కూడా ప్రార్థన జరిగింది, మీరు రండి అక్కడికి. இதுவும் ஒரு ఆశీర్వాదం. ఇది ఒక ఆశీర్వాదం. இதுதான் மெய்யான ఆశీర్వాదం. ఇదే నిజమైన ఒక ఆశీర్వాదం. ఒరే ஒரு செத்த చనిపోయిన ఒక ఈగ పానీలో இருந்த పరిమళ తైలத்தை ఎல்லாம் నారి, ఆ పానలో ఉన్నటువంటి పరిమళ తైలను అంతటిని చెడిపి వేసింది. ஒரு ఐతికు విడుందా, ఒక ఐతికు కింద పడిపోయాడు. ప్రసంగం కేటిருந்த సంఘము పరిచర్య జరుగుతున్నవన్నీ కూడా ఆగిపోయింది. ఒక్కసారిగా ప్రసంగియారు కీழே ఇறங்கி போயிட்டார். సావుకుడు కూడా దిగి వెళ్ళిపోయాడు కిందకి. డిస్టర్బ్ పడ్డట్టుకుంటే சில ఆల్గా విశ్వాసిక సభ. అయితే సంఘాన్ని డిస్టర్బ్ చేయడానికి కొంతమంది విశ్వాసులు ఉంటారు. మற்றவங்களுக்கு இடர்கள் உண்டாக்குறது, ఇతరులకు బలహీనపరచడానికి, ఇతరుల సమయాన్ని అడ్డగించడానికి కొంతమంది ఉంటారు. విశ్వాసిகளே, దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసులారా, நீங்க మదిల్ மேல పూనయా இருக்காதீங்க. మీరు గోడ మీద ఉన్న పిల్లి వలె మీరు ఉండొద్దు. అటుగా ఇటుగా నువ్వు ఉండొద్దు. தேறின విశ్వాసియా இரு. అయితే నీవు చాలా క్లారిటీగా దేవునితో లోతైన అనుభవంలో ఒక దేవుని విశ్వసించే నిజమైన బిడ్డగా నువ్వు దేవుని మందిరంలో నాటబడి ఉండాలి. కొరింథు సభయ గురించి పౌలు எழுதுகிறார். కొరింథీ సంఘాల గురించి అపోస్తలుడైన పౌలు రాస్తూ చెప్తున్నాడు. మొదటి అధ్యాయం 7వ వాక్యం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. కనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. அந்த சபை எப்படி இருந்தது? ఆ సంఘం ఎలా ఉంది?
எல்லா வரம் பெற்றாங்க. అన్ని కృపావరములు పొందుకొని ఉన్నారు. அபிஷேக ஆவி வரம் பெற்றாங்க. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంతో నింపబడి ఉన్నారు. இயேசு கிறிஸ்துவின் இரண்டாவது வருகைக்கு యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. அப்ப அந்த சபை எப்படி పర్ఫెక్ట్ సభ? అప్పుడు ఆ కొరింథీ సంఘము ఎలాగో పర్ఫెక్ట్ గా ఉందో, ஆனால் அந்த சபையில கூட ఆ సంఘములో కూడా சில ஐத்தியம் இருக்காது. కొంతమంది హైతికు ఉన్నారు. வசனம் வேணுமா? వాక్యం కావాలా? చెప్తాను. చెప్తాను. 1 కొరింథీయర్ మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి అధ్యాయం 11 12 11 12. నా సహోదరులారా, నా సహోదరులారా, మీలో కలహములు కలవని, మీలో కలహము కలవని మిమ్మల్ని గురించి ఆ, నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము. என்ன நடக்குதாங்க? అక్కడ ఏం జరుగుతుంది? డివిజన్స్. అక్కడ ఒకరికి ఒకరి విభేదాలు ఏర్పడుతూ ఉన్నాయి. కొత్త కొత్త పార్టీ, నూతన పార్టీ, కొత్త కొత్తగా విభేదాలు ఒకరిలో ఏర్పడుతూ ఉంది. இன்னொரு వచనం, ఇంకో వచనం 1 కొరింథీయర్ 3:3. మొదటి కొరింథీయులు 3:3. అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై, శరీర సంబంధం, మనుష్య రీతిగా నడుచుకొని మనుష్య రీతిగా నడుக்கிறீங்களே. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుకొనినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ప్రకృతి సంబంధమైన మనుషులనే తవిర ఆత్మీయ మనిషి ఇల్ల. అయితే ప్రకృతి సంబంధమైన మనుషులే గాని మీరు ఆత్మీయ సంబంధమైన వ్యక్తులు మనుషులు కారు. ఎవరు? అభిషేకం వరం పెట్టుకోండి. అభిషేకము కృపావరము కలిగినటువంటి వారు. యేసుక్రీస్తు వరకకి యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు. அந்த సభలో இப்படி நடக்குது. ఆ సంఘములో ఇది జరుగుతుంది. இன்னொன்னு சொல்லட்டுமா? ఇంకోటి చెప్పంటారా? 1 కొరింథీయులు 5:1. మొదటి కొరింథీయులు భయంకరమైన కార్యం 1:5. ఒక 1 కొరింథీయులు 5:1 అమ్మా. 5వ అధ్యాయం 1వ వచనం. 5:1 అమ్మా. మీలో చారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. என்ன అన్యాయం పడు. చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో. ఎంగ నడుకుది? ఎక్కడ జరుగుతుంది? సేమ్ కొరింథీ సభ. అయితే సేమ్ కొరింథీ సంఘంలో జరుగుతుంది. వాగ్వాదం పర్వాలేదు, జగడాలు పర్వాలేదు, గొడవలు పర్వాలేదు. ఇదేంటి? వ్యభిచారం, అపవిత్రత అదే సంఘంలో జరుగుతుంది. ఎంత సభ అది? ఏ సంఘం అది? దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి, దేవుని కొరకు ఎదురు చూస్తున్న సంఘము. అభిషేకం పెట్ట సభ, అభిషేకంతో నింపబడిన సంఘము. వరం పెట్ట సభ, దేవుని వరాలు పొందుకున్నటువంటి సంఘము. అంగ వీడిపోదు సభ, అక్కడ పడిపోతుంది. యేసు வரும்பொழுது, యేసు ప్రభువారు వస్తున్నప్పుడు సభయే தான் எடுத்துக்கொள்வார், సంఘాన్నే తీసుకుంటాడు. ஒரு தனி మనిషినో తని ఫ్యామిలీయో எடுத்துக்கிறது இல்ல. అయితే ఒక ఏకాంతమైన వ్యక్తినో కుటుంబాన్నో దేవుడు ఎన్నుకోడు, తీసుకోడు. సభైதான் அப்படியே ఒక సంఘముగా దేవుడు ఎన్నుకుంటాడు, తీసుకుంటాడు. సభైதான் அவருக்கு மனவாட்டி. సంఘమే వధువ, సంఘమే ఆయనకు వధువ. సభైకుள்ள இருக்கிறவங்க సంఘములో ఉన్నటువంటి విశ్వాసులే ఆత్మిక వీడ్చి, ఆత్మీయ యొక్క పరిశుద్ధతలో వాళ్ళు నిలిచి ఉండాలి. முதலாவது பாயிண்ட் நான் சொல்லுகிறேன். మొదటి పాయింట్ నేను చెప్తున్నాను. அந்த 5:1-2 పట్టి పాతీங்கன்னா 5వ కొరింథీయుల్లో 5వ అధ్యాయం 1-2 మీరు చదివి చూస్తే, ఇప్పుడు చదివితేదా ఇంకొకటి ఒక 2వ వచనం చదువు. ఇట్లుండయు మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రమో దుఃఖపడి ఇలాంటి కార్యాలు చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉంది. ఆత్మ విషయమా సమీపమా ఇருக்கு. பாருங்க, గమనించండి. కొరింథీ సభயை பார்த்து கேக்குறாரு. కొరింథీ సంఘాన్ని చూస్తూ అపోస్తలుడైన పౌలు అడుగుతున్నాడు. ఈ జరిగే కార్యమల్లా பார்த்துட்டு ఈ జరిగే కార్యాలన్నీ చూసి అడుగుతున్నాడు. நீங்க என்ன இருமாப்பா அடைஞ்சிருக்கீங்க, అహంకారமா இருக்கீங்களா? మీరేంటి ఇట్లా మీరు ఒప్పొంగుచున్నారు, అహంకారంగా ఉన్నారు? సభలో ஏன் అశుద్ధం இருக்கு? సంఘములో ఎందుకు అపవిత్రం ఉంది? ஏன் ఇచ్చ இருக்கு? ఎందుకు సంఘములో శరీర ఇచ్చలు ఉన్నాయి?
பாஸ்டர் ஒரு வசனம் சொல்றேன் பாருங்க. ఇంకొక వాక్యం చెప్తాను, మీరు చదవండి. 1 కొరింథీ 4:21. 4:21. ఈ లేదికి వరుచున్నారు ఆ, రక్తముతో నేను మీ యొద్దకు రావలెనా ఉమ్, ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా ఆ. పౌలు అపోస్తలుడు కోపం வந்துச்சு. అపోస్తలుడైన పౌలుకి కోపం వచ్చింది. என்ன கேக்குறா தெரியுமா? ఏం అడుగుతున్నాడో తెలుసా? கொம்பு எடுத்துட்டு வருவா, కర్ర తీసుకొని రమ్మంటావా, இல்ல அன்போ சாந்தமா வரட்டுமா? లేకపోతే ప్రేమతోను సాత్వికంతోను నన్ను రమ్మంటారా? அந்த கால சபை பாஸ்டர்ஸ்க்கு அந்த அதிகாரம் இருந்தது. ఆ రోజుల్లో సేవకులకి ఆ అధికారం ఉన్నది. இந்த காலத்துல பாஸ்டர் అశోక్ ఈ రోజు పాస్టర్ గారు కర్ర తీసుకొని వస్తే நீங்க எல்லாம் ஓடி போயிரு. ఎల్రయ్యా కేసు పెడతారు ఎదురు சொல்லுகிறேன் நான் నేను உங்களுக்கு. చెప్తున్నాను మీకు, బ్రదర్ సిస్టర్, నా సహోదరి సహోదరులారా, அவங்க முன்னாடி சிரிச்சுக்கிட்டு தான் பேசுறேன். మీతో నేను నవ్వుతూ ஆனா మాట్లాడుతున్నాను, நான் అழுதுகிட்டு అయితే இருக்கேன். నేను లోపల మాత్రం బాధపడుతున్నాను. என் உள்ள எனக்கு தெரியும். నా హృదయ అంతరంగం నాకు తెలుసు. என் தேவன் எனக்கு கொடுத்த பாரத், నా దేవుడు నాకు ఇచ్చిన భారంతో ఈ మాటలు ఈ రోజు మీతో చెప్తూ ఉన్నాను. இந்த பவுல் அப்போஸ்தலன் ఈ పౌలు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ எவ்வளவு கோபம் வந்துச்சு, ఎంత కోపం వచ్చిందో చూడండి. என்ன பெரம்பு எடுத்துட்டு வரணுமா, ఏంటి కర్ర తీసుకురమ్మంటావా, இல்ல సాంతమం ప్రేమతో లేక ప్రేమతో దీర్ఘ శాంతముతో రమ్మంటావా? ஆதி சபையில இவ்வளவு அதிகாரம் உள்ள ஊழியக்காரர் దేవుని శిష్యులు ఇంత అధికారంతో పరిచయం చేస్తున్నప్పుడు இன்னைக்கு செய்ய முடியுதா? நாங்க ఈ రోజు మేము చేయగలుగుతున్నాం? நாங்க உங்களுடைய தவறை நாங்க சுட்டி காட்டுனா మీ తప్పులను మేము చెప్తే சுட்டி லீவ் போட்டுரும் சர்ச், ఇక జీవితాంతం మందిరానికి ఇక సెలవు పెట్టేయండి, அவ்வளவுதான் முடிஞ்சிச்சு. ఇక అయిపోయింది. குட் బై பாஸ்டர். గుడ్ బై పాస్టర్. நான் சொல்லட்டுமா? నేను చెప్పనా, சின்ன சபதம், ఇది చిన్న సంఘమే. இந்த சின்ன சங்கம் ఈ చిన్న సంఘము கோதுமை மணியா இருக்கணும். అది గోధుమ గింజలు లాగా అది మారాలి. பதறா இருக்க கூடாது, உள்ள ஒண்ணுமா ஓபன் అది பண்ணா எம்ப்டியா இருக்க கூடாது. అది గోధుమ తిట్టుంటే చూడండి, పొట్టులాగా ఉండకూడదు, దాంట్లో గోధుమ గింజ ఉండాలి, அது கோதுமை மணி இருக்கு. దాంట్లో గోధుమ గింజ ఉండాలి. நீங்க பதறா இருக்க கூடாது. మీరు ఏమీ లేనిది ఉత్త తొత్తుగా ఉండకూడదు. நான் ஏன் இந்த சபையில இவ்வளவு அழுத்தமா నేను சொல்றேன், ఎందుకు ఈ సంఘంలో ఈ మాటలు లోతుగా చెప్తున్నానంటే, நான் உங்களுக்கு ஆசீர்வாதமான செய்தி கொடுக்கணும்னு தான் ஆசை. మీకు ఆశీర్వాదకరమైన వాక్యాన్ని అందించాలని ఆశ. ஆனா ஆண்டவர் అయితే சொல்றாரு, ప్రభు చెప్తున్నాడు, நேத்திக்கு ராத்திரி வரைக்கும் నిన్న நான் இதை రాత్రి செய்தேன். వరకు ఈ వాక్యాన్ని దేవుడు నా హృదయంలో పెట్టు. காலையில கூட நினைச்சேன் పొద్దున కూడా అనుకున్నాను, வேற மாத்திரலாமா, మార్చేద్దామా. நான் மாத்திட்டு கொடுத்தேன்னா నేను మార్చేసి ఇచ్చేస్తే இங்க இருந்து வெளில போகும்போது என்ன அடிச்சுட்டு வராங்க. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను కొట్టేస్తాడు. எதை சொல்லணுமో நான் சொல்றேன். లేదు, ప్రభు నాకు ఏదైతే ఇచ్చాడో అది చెప్పాలి ఈ రోజు, అంతే. நீங்க కాదు உள்ளவன் கேட்க கடவன். చెవి కలిగిన వాడు ఆత్మ చెప్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటను వింటాడు. 1 யோவான் 2:16. మొదటి యోహాను 2:16. 2:16. చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డబ్బును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని பாருங்க, இந்த இச்சை, ఈ శరీర ఇచ్చలు, மாம்ச இச்சை, ఇది నేత్రాశ, శరీరాశ, கண்ணு இச்சா, నేత్రాశ, இல்ல கண்ணு, అదే నేత్రం, நேத்திராச, ஜீவன பெருமை, జీవపు డంబం. இது எல்லாம் யாரால உண்டானது? ఇదన్నీ ఎవరి వల్ల వచ్చింది? తండ్రి వల్ల కాదు, ఇది తండ్రి వల్ల కాదు, సైతాన్, దురాత్మ వల్ల వచ్చింది. பிசாசினால உண்டானது. సాతాను వారి లోపల పాపాన్ని పురిగొలుపుతున్నాడు. அப்படிப்பட்ட எண்ணங்கள் உங்களுக்குள்ள வரும்பொழுது, అలాంటి ఆలోచన నీలోనికి వచ్చినప్పుడు உடனே நீங்க கடிந்து கொள்ளணும். వెంటనే ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా దాన్ని మీరు జయించాలి. உங்களால முடியலன்னாக்கா అది మీ వల్ల కావట్లేదు అని உங்களுடைய ஊழியக்காரர்கிட்ட வரணும். మీ ఆత్మీయ సేవకుడి దగ్గరకు వచ్చి చెప్పాలి. நாங்க ஜெபிப்போம், మేము ప్రార్థన చేస్తాం. ஏன்னா நீங்க பலவீனப்பட்டவங்க ఎందుకంటే எங்களுக்கு మీరు தெரியும். బలహీనమైనటువంటి వారని ప్రభువుకు తెలుసు. நீங்க அப்படியே వளరుவீங்களானா అలాగే మీరు ఉంటున్నారు అంటే லைஃப் லாங் మీ சாத்தானுடைய జీవితం అంతా సాతాను రెక్కల క్రిందే మీ జీవితం కొనసాగిద్ది. லைஃப் மெம்பர் ஆயிருவீங்க. ఇక సాతానికి పర్మనెంట్ గా మీరు పిల్లలు అయిపోతారు. సాతాను పిల్లలుగా మార్చబడతారు. இதெல்லாம் தேவனால் உண்டானது அல்ல. ఇవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం దేవుని వల్ల కలిగినవి కావు.
ஆதி முதலாக தேவன் ఆది కాలములో కూడా வெறுக்கிறது இந்த பாவத்தை ఈ வெறுக்கிறது. పాపాన్ని దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. 1 కొరింథీయులు 10:8 మొదటి కొరింథీయులు 10:8 10వ అధ్యాయము 8. మరియు ఉమ్, వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. ఉమ్, వారిలో కొందరు వ్యభిచరించినందున ఉమ్. ఒక్క దినమునే ఒక్క దినములో 23,000 మంది కూడి 23,000 జనాలు చచ్చిపోయారు. ఒరే నాలుగు. ఒకే ఒక్క రోజు. యుద్ధం இல்ல, యుద్ధం కాదు, తుఫాన్ வரல, తుఫాను రాలేదు, బాంబు ఏదో పోడల, బాంబు ఏది వేయలేదు. அவங்க செஞ்ச பாவமே వారు చేసిన పాపము వారిని చంపేసింది. ఒరే నాள். ఒకే ఒక్క రోజు. ఒరే నాள்ல 23,000 பேர் விட்டாங்க. ఒకే ఒక్క రోజు 23,000 మంది ఒక్కసారిగా కూలి చచ్చిపోయారు. விழுகிறது எதுல விழுணும் தெரியுமா? దీంట్లో మనిషి పడిపోతున్నాడు తెలుసా? ఆశీర్వాదం நமக்கு ఆశీర్వాదం మన పక్కనే ఉంది. அதை எடுக்கிறதுக்கு முன்னாடி దాన్ని తీసుకోవడానికి ముందు கிட்ட 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 போகும்போது దగ్గరికి వెళ్తున్నప్పుడు சாத்தான் ஒரு வலை வைக்கிறான். సాతాను ఒక వల విసురుతున్నాడు నీ మీద. உன்னை கீழே தள்ளிட்டான். నేను కింద పడేశాడు అంటే அந்த ఆశీర్వాదం உனக்கு వరాது. ఆ ఆశీర్వాదం నీలోనికి రాదు. ஏன் அவன் உன்னை கீழே தள்ளுறான்? ఎందుకు వాడు నిన్ను కిందకి నెడుతున్నాడంటే எனக்கு கிடைக்காது, உனக்கு கிடைக்கூடாது. నాకు దొరకంది నీకు కూడా దొరకకూడదు. ஆண்டவர் அவனை கீழே தள்ளிட்டார்ல, ప్రభు వాడిని పైనుంచి కిందకి నెట్టేశాడు కదా, அதே மாதிரி நீங்க கீழே விழுந்து. అందువల్ల నువ్వు కూడా కింద పడిపోవాలని వాడు ఆశ. விழுந்து போனவன் எழுந்து நிக்கிறவனை விட பண்ணுவான். అయితే పడిపోయిన వాడు నిలుచున్న వాడు కూడా కింద పడేయగలడు. அதான் அவன் வேலை. అదే వాడి పని. அவனுக்கு கிடைக்கல இல்ல, వాడికి దొరకలేదు కదా. தேவன் என்ன கீழே தள்ளிட்டாரு, దేవుడు నన్ను కిందకి నెట్టేశాడే. நீங்க போயிடுவீங்களா? మీరు వెళ్తారా పైకి? நான் பாக்குறேன். నేను చూస్తాను. உபவாச ஜெபம் பண்ண போறியா? ఉపవాస ప్రార్థన చేస్తావా? బైబిల్ ముழங்கால నిన్ను படிக்க போறியா? బైబిల్ మోకాళ్ళ దండేసి బైబిల్ చదువుతున్నావా? நான் பாக்குறேன் எப்படி నేను படிக்க. చూస్తాను నువ్వు ఎలా చదువుతావు. கீழே தள்ளணும். కింద నట్టాలి. இந்த மெசேஜ்க்கு டைட்டிల్ ఈ మెసేజ్ కి ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఫాల్ అండ్ రైస్. పడిపోయిన వాడు తిరిగి లెగవాలి. ఫాల్ అండ్ రైస్. పడిపోయిన వాడు తిరిగి లెగవాలి. విడుదలం எழுதலும். పడుట లేచి నిలబడుట. அதுதான் டைட்டில். అదే நான் முன்னமே சொன்னேன், నేను ముందే చెప్పాను. கீழே விழுறது தப்பு இல்ல, కింద పడిపోవడం తప్పు కాదు, விழுந்து கிடக்கிறதே தப்பு. ఆ పడిపోయిన చోటే నువ్వు కూర్చోవడం తప్పు. అక్కడి నుంచి నువ్వు తిరిగిలే ఈ రోజు. நான் விழுந்து போகிறவன் அல்ல, అయ్యో నేను పడిపోయిన వాడిని కాదు, என் இயேசுவின் வலது నా பக்கத்துல உட்கார దేవుని యొక్క வேண்டியவன். కుడి పార్శ్వనందు కూర్చోగలిగినటువంటి వాడను. புரியுதா? అర్థమవుతుందా? தேவனுடைய வலப்பாரிசத்தில் உட்கார దేవుని యొక్క కుడి పార్శ్వనందు కూర్చోగలిగినటువంటి వాడు నీవు. என்னை கீழே விட தள்ளினது నన్ను சாத்தான். కింద పడేశాడు సాతాను. பேதுரு సముద్రத்துல ముழுகும் போது పేతురు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ஆண்டவர் இயேசுவே என்னை ரட்சியும், యేసయ్యా నీవే నన్ను కాపాడు. இயேசு கடல் மேல் நடந்து வந்து యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి கையை பிடிச்சி చేయి పట్టుకొని 2 பேரும் கடல் மேல் நடந்தாங்க. ఇద్దరు సముద్రం మీద నడిచారు. போட்டுக்கு போய் சேர்ந்தாங்க. ఆ పడవలోకి వెళ్ళి కూర్చుని விழுந்து போகிறவர்கள்லாம் పడిపోయిన వారందరినీ కూడా நான் சொல்லுகிறேன், నేను చెప్తున్నాను, ஆண்டவரை கூப்பிடுங்க. దేవుని పిలవండి. இந்த ఓய்வு నాள் ఆరాధన ఈ పునరుత్థానం రోజున దేవుడు మిమ్మల్ని లేపి నిలబెట్టును గాక. నీతిమొழிகள் సామెతల గ్రంథం 11:14 11:14 14 సామెతలు 11:14. నాయకులలేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఆమేన్. ఆలోచனை ఇల్లాద இடத்துல నీకు ఆలోచన చెప్పేవాడు నీకు లేకపోతే జనங்க విழுந்துருவாங்க, జనాలు పడిపోతారు. அதனாலதான் நான் இங்கே நிக்கிறோம். ఈ రోజున నాయకుడు నీకు లేకపోతే నువ్వు పడిపోతావు. నేను నిలబెట్టడానికి ప్రభువు మమ్మల్ని నిలబెట్టాడు. நீங்க நிக்கணும், మీరు నిలబడాలి, விழுந்து போக கூடாது. పడిపోకూడదు. எங்க நிக்கணும் தெரியுமா? ఎక్కడ నిలబడాలో తెలుసా? தேவனுக்கு முன்னாக, దేవుని ఎదుట మీరు నిలబడాలి. தேவ సభையில நிக்கணும், దేవుని సంఘములో నిలబడాలి. மதில் மேல நிக்க கூடாது. మీరు గోడ మీద పిల్లిలాగా నిలబడకూడదు. நீங்க விழறதுக்கு வாய்ப்பு இருக்கு, మీరు పడిపోవడానికి అవకాశం ఉంది. நீங்க அங்க కిటికీండ మదిల్ మేల నిన్నాలే సాతానుకి தெரிஞ்சிடும் ఇది நம்ம మెంబరే. అయితే కిటికీలో నువ్వు నిలబడితే, గోడ మీద నిలబడితే సాతాను అనుకుంటాడు వీడు మన మెంబర్షిప్, వీడు మన நம்ம வர்றதுக்கான ஒரு சான்ஸ் అయితే இருக்கு. వీడిని మనం తీసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ ఉంది అని చెప్తారు. 99% நம்ம சான்ஸ் இருக்கு. అయితే 99% మనకు అవకాశం ఉంది మనం తీసుకోవడానికి. அப்பதான் தூக்கம். అప్పుడే నిద్ర వచ్చింది.
అవుట్ కనబడు, అయిపోయింది కదా, సర్దేసి మీరు లోపల కూర్చోండి. చర్చకుల్లో வந்துட்டு సంఘములోనికి నువ్వు వచ్చి வெளியில யோசனை போகக்கூடாது. బయటికి నీ ఆలోచన వల్ల కూడదు. கூட்டிட்டு வந்தோமா తను ఇழுத்து பார்த்துட்டே வரலையே. అయితే తలుపు వేసాము, తాళం వేసాము లేదా, ఒకసారి లాగొచ్చాము లేదా, అయ్యో గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ பண்ணமா, అయితే గ్యాస్ రెగ్యులేటర్ ఆపేమా లేదా, అయ్యో బాత్రూమ్ కొడవ టైటా మూడనా, బాత్రూమ్ ట్యాప్ ఆపేనా లేదా, టీవీ ఆఫ్ பண்ணனா இல்லையா, టీవీ ఆఫ్ చేసానా లేదా, அதெல்லாம் நீ பாத்தீங்கன்னா இங்க ஆஃப் అవన్నీ ஆயிடும். చూస్తే దేవునిలో నువ్వు ఆఫ్ అయిపోతావు. హల్లెలూయా. அதனாலதான் ఆలోచన నాங்க ఇங்க అందుకనే దేవుడు అంటున్నాడు, నాయకుడు నీకు కావాలి, ఆలోచన చెప్పేవారు నీకు కావాలి. అన్பான జనங்களே, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవ సభైల వందికిన మీరు దేవుని సంఘంలోనికి మీరు వస్తే, దేవునుடைய ఆలోచனை உங்களை கேட்டு దేవుని యొక్క ఆలోచన మీరు వింటే, நீங்கள் தேவன முன்பாடு நிற்பீர்கள். దేవుని ఎదుట నువ్వు నిలబడతావు. நீங்க ఆలోచனை கேட்கலன்னா దేవుని సేవకుడి యొక్క ఆలోచన వినపకపోతే సాతానుకు మున్నాడు నిற்பீர்கள். సాతాను ఎదుట నువ్వు నిలబడతావు. நீங்க முடிவு பண்ணுங்க யார். మీరు ఈ రోజు నిర్ణయం తీసుకోండి, ఎవరి ఎదుట నువ్వు నిలబడాలి. రెండవதாக రెండవదిగా, పాపத்தினால విழுந்து పోறாங்க. పాపము ద్వారా చాలా మంది పడిపోతున్నారు భూలోకంలో. ஒண்ணு. ఒకటి. రెండవదిగా జీవనத்தின் పెరుమైనాల విழுந்து పోறாங்க. అయితే గర్వం ద్వారాగా చాలా మంది పడిపోతున్నారు. మత్తయి సువార్త 19:21, 19:21-22. 19:21-22. 19:21-22. అందుకు యేసు ఉమ్. నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఉమ్. నీవు వచ్చి ఉమ్. నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఉమ్. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఉమ్. ఆ మాట విని ఆ మాట విని ఉమ్. పడుచు వెళ్ళిపోయెను. దుఃఖతోడ వెళ్ళిపోయినాడు சொல்றதுக்கு பதிலா పడిపోయినాడు నేను చెప్తా. వెళ్ళిపోయాడు అని చెప్పే దానికంటే కూడా పడిపోయాడు అని నేను చెప్తాను. నేను అది బ్రాకెట్ లో పోட்டிருக்கேன். అందుకని నేను బ్రాకెట్ లో వేస్తున్నాను అక్కడ. ప్రసంగం పన్నది యారు? వాక్యం బోధించిన ఎవరు? యేసయ్య. యేసు ప్రభు వారు. పాస్టర్ అశోక్ గారు. వేదచలం కాదు. ప్రసంగం యేసు పట్టారు. ప్రసంగం యేసు ప్రభు వారు చేస్తున్నారు. அந்த ప్రసంగத்தை கேட்டு ఆ ప్రసంగాన్ని విని దుఃఖంతోడు పోయిటప్ప, దుఃఖంతో ఏడుస్తూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడంటే, அவன் ஏன் அப்படி போனான்? వాడు ఎందుకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు? அவன் என்ன கேட்டு வந்தான்? వాడు ఏమి అడగడానికి వచ్చాడు? நான் நித்திய జీవన్ పోరதுக்கு అయ్యో నేను నిత్య జీవంలోకి వెళ్ళాలి, నాకు మార్గం ఏంటి, నేను ఏం చేయాలి అని అడిగాడు. మార్గం தான் சொன்னாரு, మార్గం చెప్పాడు, వడిதான் சொன்னாరు. తనకు తెలిసిందని ప్రభు బోధించాడు తనకి. ஆனா அவன் దుఃఖமா పోయిட்டான். అయితే ఏడుస్తూ వెళ్ళిపోయాడు తిరిగి. ஏன் పోయిட்டான்? ఎందుకు ఏడుస్తూ తిరిగి వెళ్ళిపోయాడు? అవనకి ధనవంతుడు, వాడు ధనవంతుడు, ఐశ్వర్యవాన్, వాడి దగ్గర డబ్బు ఉంది. యేసు ஒரு இடத்துல சொல்றாரு, యేసు ప్రభు ఒక చోట చెప్తూ ఉన్నాడు, ఏழைகள் కూడా పరలోక రాజ్యం పోக முடியும். డబ్బు లేని వారు బీదలు పరలోక రాజ్యానికి వెళ్తారు కానీ ఐశ్వర్యవంతుడు వెళ్ళలేడని ప్రభు చెప్పాడు. ఊసి కాదుల ఒట్టగం. అయితే సూది బెచ్చములో వంట దూరితేమో గాని ధనవంతుడు అస్సలు పోలేడు. அவனுக்கு என்ன இருக்குது? వాడి దగ్గర ఏముంటదంటే గర్వం ఉంటది, పెరుమే, గర్వం ఉంటది వాడి దగ్గర. పరంపర ఐశ్వర్యవాన్, ఐశ్వర్యవంతుని నాకు తిరిగి లేదు అనే గర్వం ఉంటది వాడి దగ్గర. పాస్టర్ జీసస్ அதெல்லாம் வித்துட்டு என் பின்னாடி வாங்குறாரு. అదే యేసు ప్రభువుని మొత్తం అమ్మేసి నన్ను వెంబడించాడు. நான் எப்பவுமே కార్లో தான், ఎప్పుడు నేను కార్లోనే ఉంటాను. నడదు ఏదైతే నడుచుకుంటూ రమ్మంటాడు ఈయన. எப்பவுமே நான் కోట్ సూట్, ఎప్పుడు నేను కోట్ షూట్ వేసుకొని తిరిగేవాడిని. ఇవరు వేటి సట్ట పోட்டு జుబ్బా వేసుకొని రమ్మంటాడు. ఏంది அவரு எப்பவுமே நான் திராட்சை రసము, ఎప్పుడు నేను ద్రాక్ష రసం, కోడి தான் சாப்பிடுவேன், మంచి కోడి మటన్ గిట్టన్ తింటానైతే ఇవరు మీను రొట్టి కానీ ఎండిపోయిన రొట్టె ఎత్తాడు, ఎండిపోయిన చేపలు ఎత్తాడు. ఏంది ఇది? గర్వం. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు చెప్తున్నాడు 1 తీమోతేయు 6:10, 1 తిమోతి 6:10. 6 కూడా చదువుకోండి. ఎందుకనగా సమస్తమైన కీడులకు మూలము దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పాడు చేసుకుని
நான் இங்க சொல்லுவேன் மறுபடியும் నేను விசுவாசத்துல చెప్తాను இருந்து ఇక్కడ, పడిపోయి విశ్వాసములో నుండి పడిపోయి. 6వ వాక్యం కూడా చదవమ్మా. ఇప్పుడు 6వ వచనం చదవమ్మా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఆమేన్. పోదుం என்ற மனம் போதுமே. అయితే సంతుష్టి సహితమైన దైవ భక్తి. ఎబ్రేయర్ 13:5. హెబ్రీయులు 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. அவரே சொல்லி இருக்கிறார். ఆయనే చెప్పాడు ప్రభు. அப்புறம் நீ எதுக்கு அந்த ஆசை? నువ్వెందుకు మరలా నీకు దాని మీద ఆశ? அது மேலடியே போற. దాని మీద నీ మనసు. పణ ఆశ పతికినా డబ్బు ఆశ కొంతమందికి ఎలా ఉంటదంటే దాన్ని చూడందే వాసన పీల్చిందే వీళ్ళకి శ్వాస రాదు. పెరుగుదా వరం. గర్వమే ఉంటది వాళ్ళలో. తాழ்மை వరాదు. వాళ్ళలో ధనాపేక్ష కలిగిన వాళ్ళలో శాంతత్వం ఉండదు, దీర్ఘ శాంతం ఉండదు, తాழ்மை వరాదు. వాళ్ళ దగ్గర ఓర్పు ఉండదు, ఎప్పుడు పైనే తిరుగుతా ఉంటారు. மேட்டுமையான பார்வை. అసలు వాళ్ళు చూసే చూపు కూడా ఎట్లుంటదంటే, யாக்கோபு కానీ சொல்லுகிறார், యాకోబు చెప్తున్నాడు, பெருமையுள்ளவனுக்கு கர்த்தர் எதிர்த்து நிற்கிறார். గర్వానికి ముందు పతనం నడిచిందని ప్రభు చెప్పాడు. தாழ்மையுள்ளவனுக்கு கிருபை கொடுக்கிறார். అయితే దీర్ఘ శాంతం కలిగిన వాడికి ప్రభు కృపను అనుగ్రహిస్తాడు. இன்னைக்கு பாருங்க, பண ஆசை, ఇప్పుడు చాలా మంది ధనాపేక్ష కలిగినటువంటి వారు, పదవి వెరి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పదవి వ్యామోహము, గౌరవం, గర్వము, జాతి. అయితే కులభేదములు, జాతి వేరే. అయితే కులభేదాలు ఉంటాయి వాళ్ళలో. என்ன జాతి? నేను మా కులంలో నేను గొప్ప, என் குடும்பம் என்ன? నా కుటుంబం నా జాతి గొప్పది, என் கௌரவம் என்ன? నా గౌరవం ఏమవ్వాలి, తాత యారు? మా తాత ఎవరు, మా వంశం ఏంటి, నా డాడీ యారు? మా నాన్నగారు ఎవరు, ఇదేనా ఇంతకు చర్చలు? ఎంతో చర్చలు నేర్చుకోవచ్చు అని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. நான் சொல்லட்டுமா? నేను చెప్పనా, ஜாதி வெறி வந்தாலே ఈ మత పిచ్చి ఉన్న వాళ్ళకు మాత్రము தேவன் கிட்டவே வர. పరలోక రాజ్యానికి అది కదా ప్రభువును కూడా చూడలేరు. உண்மையிலேயே உயர்ந்த ஜாதி யூத ஜாதி. అయితే ప్రపంచంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యూదా గోత్రమే. அந்த யூத கோத்திரத்து ராஜா இயேசு. ఆ యూదా గోత్రపు రాజైన యేసు ప్రభు వారు నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ప్రైజ్ అలాడ్. గర్వం வரணும்னா அவருக்கு தான் வந்திருக்கணும். ఆయనకి గర్వం రావాలని ఆయనకి రావాలి గర్వం ముందు. நம்மெல்லாம் யாரு? మనమంతా ఎవరు? రజనీకాంత్ భాషలో జూజుపి. రజలు చెప్తారు జూజిపి అని. అలా நம்ம ஒண்ணு கிடையாது, మనకి ఏమీ లేదు జూజిపి మనం. ஆனா நம்ம தான் என்ன అయితే பண்றோம்? మనం ఏం చేస్తున్నాం? గొప్ప జాతి. మేము గొప్పవాళ్ళు. நான் சொல்றேன், నేను చెప్తాను, సౌత్ ఇండియాలో కూడా నార్త్ ఇండియాలో అధికం. సౌత్ ఇండియా కంటే కూడా నార్త్లో ఎక్కువగా గొప్ప జాతికి తని ఆరాధన, గొప్ప జాతికి సపరేట్ ఆరాధన జరుగుతుంది. நான் சொல்லுவேன், నేను చెప్తాను, పరలోక రాజ్యத்துல పరలోక రాజ్యములో అందరూ ఒరే ఒకటే, అందరికి ఒకే మతం, ఒకే జాతి, ఒకే మతం. அந்த జాతి என்ன జాతి? అదే ఒకే మతం ఏంటంటే పరిశుద్ధ జాతి, పరిశుద్ధమైన జనాంగం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అங்க పోయి எல்லாரும் இதான் சொல்ல అక్కడికి போறோம். వెళ్ళి మనం ఇదే చెప్పబోతున్నాం. బ్రాహ్మణ, నేను బ్రాహ్మణ్ణి, అయ్యరు అయ్యగారు, నేను అయ్యగారిని, అన్న అది ఇది నేను ఇది అది అది ఎక్స్ట్రా అని చెప్తే కుదరదు. అங்க పోయి ఒరే జాతి, అక్కడ ఒకే ఒక్క మతం. యేసు రక్తத்துல యేసు కడుగు క్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధమైన జనాంగము. நம்ம இன்னைக்கு கிறிஸ்தவம் வளர்றதுக்கு காரணம், ఈ రోజున క్రైస్తవుడు ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటంటే, அந்த கூட்டத்தார் ஒரு கூட்டத்தார் மூலஸ்தானத்துக்குள்ள கூட விட மாட்டேங்கிறாங்க. అయితే కొంతమంది ఏమో లోపలికి తీసుకువెళ్ళరు. ஏன்னா நீ வெளியில நிக்கணும், అయితే నువ్వు బయట నిలబడాలి. நம்ம திறந்த అయితే வாசல், దేవుడు మనకి తెరిచిన తలుపులు తెరిచి ఉంచాడు, లోపలికి రా. ఆల్ ఆర్ వెల్కమ్. మీరందరూ బయట ఉన్న నిలబడిన వారులారా లోపలికి రండి. యేసు పాదం சொன்னாரு, యేసు ప్రభువారు ఏం చెప్పారు? మత్తయి 11వ అధికారத்துல మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 28 29ల 27 28లో ఏం చెప్పాడు? வருத்தப்பட்டு பாரம் சுமக்கிற సమస్త భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, நான் இளைப்பாறுதல் தருவேன். నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. இந்த గర్వం வந்து దేవ స్వభావం கிடையாது, தெரியுமா? అయితే గర్వం అనేది దైవ స్వభావం కాదు, ఆత్మీయ ఫలం కాదు, అది ఆత్మీయ ఫలం కాదు.
సాతానుడి ఫలం. అది సాతాను యొక్క ఫలం, అది దయ్యం, అది సాతానది. నీతిమొழிகள் 16:18, సామెతల గ్రంథము 16:18. 16:18. నాశనమునకు ముందు నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. పోదుమా? చాలా టాబ్లెట్ చాలా హై డోసేజ్. ఇది ఎక్కువ పవర్. விடுகிறதுக்கு முன்னே నాశనం అవటానికి ముందు நான் மறுபடியும் ஐத்திக்கு கிட்ட வரேன். మరలా నేను ఐతిక దగ్గరికి వస్తున్నాను. அவன் ஏன் அங்க உட்கார்ந்து వాడు ఎందుకు అక్కడ కూర్చున్నాడు తెలుసా కిటికీ దగ్గర? நான் நினைக்கிறேன் నేను அவன் అనుకుంటాను ஒரு గొప్ప జాతి వాడు ఒక పెద్ద కులంలో పుట్టాను అనుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు. వాడు இந்த தடத்துல கீழே உட்கார்ந்து ఈ జనులందరూ కింద కూర్చొని ఉన్నారు, பாய் மேல உட்கார்ந்து చాప మీద కూర్చొని ఉన్నారు. నేనెవరు? கார் கீழே பார்க் பண்ணிட்டு வந்திருக்கேன். కారు కింద పార్క్ చేసి వచ్చాను. నేను పైన కూర్చొని, కింద కూర్చొని, మీరు ఎందుకు కింద కూర్చొని? నేను పైన కూర్చొని కిటికీ, அதான் விழுந்துட்டான். అందువల్ల పడిపోయాడు. எனக்கு ரொம்ப நல்ல வசனம் பாருங்க, மேட்சிங் ஆகுது இந்த மெசேஜ். అయితే ఈ మెసేజ్ కి ఎంత చక్కగా ఇది షూటబుల్ అవుతుందో చూడండి. வேண்டி சொல்லுங்க, நான் கேட்கிறேன். ఇంకొకసారి చెప్పండి. నాశనమునకు ముందు నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. என் தேவன், నా దేవుడు, పీటర్ పౌలు சொன்னாரு பெரம்பு எடுத்து வரவான்னு. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను కర్ర తీసుకొని వస్తాను మీ దగ్గరికి, బెత్తం తీసుకొని వస్తాను. இதுதான் கரை, ఇదే కర్ర, இதுதான் கொம்பு, ఇదే కర్ర, இதால அடிக்கிறாரு. దీంతో నేను మిమ్మల్ని కొడతాను అన్నాడు. సండే కాலையில 9:30కి ఆలయతో கொண்டு வந்து 9:30కి దేవుడి మందిరానికి తీసుకుని వచ్చి எல்லாரும் ஒரு అట్టి మిమ్మల్ని అందరి వాక్యంతో దెబ్బలు మీకు అట్టి వాయిని வீட்டுக்கு போவோம். దెబ్బలు తీసుకుని ఇంటికి పడి వాక్యంతో. సారీ టు సే, నేను మిమ్మల్ని ఇది చెప్పడానికి నేను தேவ சபை దేవుని యొక్క సంఘము, மேட்டிப்பை இருக்குதுன்னா సంఘములో ఎవరికైనా గర్వం ఉంటే வளரவே முடியாது. అది ఎన్నటికి మీరు అభిషేకం உள்ளவே இறங்காது. అభిషేకం లోపలికే పోదు గర్వం ఉంటే. வாக்கியம் காதுக்குள்ள போக. వాక్యము చెవిలో నుండి హృదయంలోనికి పోదు. நேத்து கூட நாங்க அங்க மாச்சர்ல அங்க மீட்டிங் நடந்தது. మాచర్లో మీటింగ్, நான் வசனம் சொல்லிட்டே இருக்கிறேன். వాక్యం చెప్తూనే ఉన్నాను. அங்க நடந்த சம்பவம்லாம் நான் అక్కడున్న సంఘటన అంతా కూడా నేను చూస్తున్నాను. மாஸ்டர் அசோக் கிட்ட கார்ல வரும்போது சொல்லிட்டு வந்தேன். కారులో వచ్చేటప్పుడు మేము ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాము. వాక్యం కాదుల పోச்சு, వాక్యము చెవిలోకి వెళ్ళింది, హృదయத்துக்கு చెవిలో నుండి హృదయంలోనికి వెళ్ళింది, హృదయத்தை పిழிంచుது, హృదయాన్ని కదిలించింది, కన్నుల வந்து కళ్ళలో నుండి నీళ్ళు వచ్చింది. இப்படி வரணும். అలా ఉండాలి. వాక్యం కాదుల పోச்சுனா వాక్యము ఎవరి చెవిలోనికైతే చొచ్చుకొని పోతుందో హృదయத்துக்குள்ள వాడి போனா హృదయంలోనికి వెళ్తుంది. హృదయத்தை పిழி, హృదయాన్ని అది మెల్ట్ చేస్తుంది. அது పిழிஞ்ச உடனே ఆ హృదయాన్ని పిండిన వెంటనే இங்க வந்துடும். కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. நான் இன்னைக்கு உங்களுக்கு பரிசுத்த பண்ணணும்னு அனுப்புறேன். ఈ రోజున మీరు పరిశుద్ధంగా ఉండాలని నేను ఈ రోజు మీతో ఇవన్నీ చెప్తున్నాను. ஐத்திக்கு மாதிரி நீங்க விழுந்துடாது. ఐతుకులాగా మీరు కింద పడిపోకూడదు. மூணாவது, మూడవదిగా அப்போஸ்தலர் 9ஆம் அதிகாரம் 6 అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం. 9. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, ம். అక్కడ నీవు ఏమి చేయవలనో ம். అది నీకు తెలుపబడునని చెప్పాను. ம். అతనితో ప్రయాణము చేసిన మనుషులు ம். ఆ స్వరము వినిరి గాని ముందుగా చాలు. 3 నుంచి 6. 9వ అపోస్తలుల కార్యములు అతడు ప్రయాణము చేయుచు ம். దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు మ్. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు మ్. అతని చుట్టూ ప్రకాశించెను. మ్. అప్పుడతడు ம். నేల మీద పడి, படி. సౌలా సౌలా మ్. నీవేళ నన్ను హింసించుచున్నావని మ్. తనతో ఒక స్వరము పలుకుట వినెను. మ్. ప్రభువా, మ్. నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, మ్. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, మ్. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని మ్. ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. హల్లెలూయా. సౌలు నేల మీద నుండి లేచి మ్. కన్నులు తెరిచినను దేశీ కన్నులు తెరిచినను మ్. ఏమీ చూడలేకపోయెను గనుక
వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. சரி சார் இங்க பாருங்க, ఇక్కడ గమనించండి, సౌలు தமஸ்குக்கு போறான். దమస్కు వెళ్తున్నాడు, రథத்துல పోறான், కుదిరైల పోరాడు, గుర్రముల మీద వెళ్తూ ఉన్నాడు. அவன் அங்க தரிசிக்கிறான். అయితే దేవుడు అక్కడ దర్శిస్తూ ఉన్నాడు. அந்த வெளிச்சத்தை ఆ பாக்குறான். వెలుగును చూశాడు. இயேசு தரிசனமாகிறார். దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. பார்த்த உடனே చూచిన వెంటనే அவன் கீழே விழுந்துட்டான். వాడు కింద పడిపోయాడు. சவுலே சவுலே, సౌలా సౌలా, யார் ஆண்டவரே? ఎవరయ్యా నువ్వు? யார்? నువ్వెవరు? ஆண்டவர் பதில் என்ன தெரியுமா? ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? நீ துன்பப்படுத்துற இயேசு నీవు ఎవరినైతే దుఃఖ పెట్టిస్తున్నావో ఆ దేవుడినే యేసు నేనే. அவனுக்கு பேர் சொல்லி கூப்பிடுறாரு. పేరు పెట్టి పిలుస్తున్నాడు ప్రభు. என்ன பேரு? ఏం పేరు? துன்பப்படுத்துற. దుఃఖపరుస్తున్నటువంటి మనుషుడు. யார துக்கப்படுத்துற? ఎవరిని దుఃఖపరుస్తున్నాడు? என் தாசர்களை துக்கப்படுத்து. నా దాసులను దుఃఖపెడుతున్నావు. இந்த இயேசு நான். ఆ యేసును నేనే. அங்க பாருங்க, அப்போஸ்தலர் காரியம் 8:1. అపొస్తలుల కార్యములు 8:1 చూడండి. కాలమందు ம். యెరూషలేములోని సంఘమునకు ம். గొప్ప హింస కలిగినందున ம். అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు சேவானை கொலை செய்ய சவுல் சம்மதித்தான். இருக்கா? 8:1. 8:1. మనుషులు ம். స్టెఫనును సమాధి చేసి Yes. అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి ம். పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి ம். చెరసాలలో వేయించి ம். సంఘమును పాడు చేయుచుండెను. ம். అది కాదమ్మా, 7వ అధ్యాయం இல்ல 7மா? 7:6. 8:1. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాప మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావును సమ్మతించెను. யார கொல்ற? ఎవరు చెప్తున్నావు? నన్ను, నా దాసుడు, నా దాసుని, పాస్టర్ కొலை పడ్డాడు. పాస్టర్ గారిని హత్య చేస్తున్నాడు. అపోస్తలుల కార్యం 7:58 చదువు. 7:58. 7:58. పట్టణము వెలుపల పట్టణపు వెలుపులకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొక్క తమ వస్త్రములను పెట్టిరి. தங்களுடைய கவுன் ட்ரெஸ் எல்லாம் கழட்டி சவுல் பாதத்துல வச்சு తన బట్టలన్నీ కూడా విప్పి సౌలు పాదాల దగ్గర పెట్టి ஊழியக்காரர்களை கொலை செய்கிறார். సావుకులను చంపుతూ ఉన్నాడు. இதுக்கு సాక్షి ఇవన్ தான். దీనికి సాక్షి ఎవరంటే సౌలు. இப்படிப்பட்ட சவுல், ఇలాంటి సౌలు தேவனுக்கு முன்னாக దేవునికి ముందుగా எடுத்து போனார். పడిపోయాడు. அவரே சொல்றாரு, ஒரு దేవుడే చెప్తున్నాడు. சவுல் பவுல் ஆன பிறகு சொல்றாரு. అయితే పౌలుగా మార్చబడిన తర్వాత చెప్తున్నాడు. 1 தீமோத்தேயு 1:13 முதல் 15. మొదటి తిమోతికి రాసిన పత్రిక, ஆமா, 1 தீமோத்தேயு 1వ అధ్యాయం మొదటి అధ్యాయము 13 నుంచి 15. 13 నుంచి 15 వరకు. పూర్వము ம். దూషకుడను దూషిக்கிறவன், హింసకుడను హింసకుడవన్ హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి ఆ. నమ్మకమైన వాడిగా ఎంచినందుకు మ్. నన్ను బలపరిచిన మన ప్రభువు అయిన క్రీస్తు వలన మ్. క్రీస్తు యేసుకు మ్. కృతజ్ఞుడనై ఉన్నాను. మ్. తెలియక మ్. అవిశ్వాసము వలన చేసితిని తెలియక అవిశ్వాసం వల్ల చేసినాను. కనుపబడితిని. మ్. మరియు మ్. మన ప్రభు యొక్క కృపయు మ్. క్రీస్తు యేసునందున విశ్వాసమును మ్. ప్రేమయు మ్. అత్యధికముగా విస్తరించెను. మ్. పాపులను రక్షించుటకు మ్. క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మ్. వాక్యము ఆ. నమ్మదగినదియు నమ్మదగినది. పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ప్రధాన పాపినాను. నేను ప్రధానమైన పాపిని. యారు சொல்றது? ఎవరు చెప్తున్నారు? పౌలే சொல்றாரு. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దేవునుடைய ஊழியக்காரர்களுக்கு டார்ச்சர் கொடுக்காதீங்க. అయితే దేవుని యొక్క సేవకులకు టార్చర్ ఇవ్వకూడదు. நாங்க நேற்றுக்கெல்லாம் பேசிட்டு வந்தோம். నిన్నంతా మాట్లాడుకుంటూ వచ్చాం.
அசோக் பாஸ்டர் ஒரு விசுவாசிக்கு ஹெல்ப் பண்ணிட்டு அவரை டார்ச்சர் பண்றாங்க இன்னைக்கு. అయితే సేవకుడు ఒకళ్ళకి సహాయం చేసి వాళ్ళ ద్వారా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. நான் நேத்துக்கு ப்ரிப்பேர் பண்ணல, இதெல்லாம் பண்ணிட்டேன், ஒரு மாசம் முன்னாடி பண்ணிட்டேன். ఇది నేను ఒక నెల ముందే దీన్ని నేను దేవుడు నాకు ఇచ్చేసాడు ఈ వాక్యం. தேவனுடைய ஊழியக்காரர்களை நீங்க దేవుని டார்ச்சర్ பண்ணாதீங்க. దేవుని సేవకులను మీరు ఇబ్బంది పెట్టకూడదు. உங்களுக்காக நாங்க మీ உபவாசிக்கிறோம், కొరకు మేము ஜெபிக்கிறோம், ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాము, உங்களுக்கு హెల్ప్ பண்றோம். మీకు సహాయం చేస్తున్నాము. ஆனா நீங்க என்ன பண்றீங்க? అయితే మీరేం చేస్తున్నారు? ஊழியக்காரர்களையே సేవకులను ఇబ్బంది పెడుతున్నారు. సౌలు அப்படிதான் பண்ண. అలాగే చేశాడు. அவனை ஆண்டவர் சந்திச்சார், దేవుడు వాడిని దర్శించాడు, கீழே விழுந்தான். కింద పడ్డాడు. இன்னைக்கும் கூட நான் உங்களுக்கு ఈ రోజు కూడా నేను మీకు చెప్తున్నాను, ఈ రోజు தேவ தாசர்களுக்கு దేవుని விரோதமாக దాసులకు విరోధంగా எனக்கு அசோக் எவ்வளவோ காரியம் இந்த சங்கங்களை செஞ்சதெல்லாம் நான் காதால கேள்விப்பட்டேன். నా చెవులతో నేను విన్నాను చేస్తున్నటువంటి పరిచర్య అన్ని కూడా. அந்த விசுவாசிகள் நீங்க ஏன் அவர்களெல்லாம் ஊழியக்காரங்களை டார்ச்சர் பண்றீங்க? ఎందుకు దైవజనులను ఇబ్బంది పెడుతున్నారు? நிச்சயம் கணக்கு கேட்பார். ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. நிச்சயமா கணக்கு கேட்பார். ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. நாங்க உங்களுக்காக பரிந்து பேசி கண்ணீர் விடுறோம், ஜெபிக்கிறோம். మీ కొరకు కన్నీరు విడుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం. ஆனால் நீங்கள் கொடுக்கிற எங்களுக்கு கொடுக்கிற ஜீతం சம்பளம் என்ன? మాకిచ్చే జీతము ఏమిటంటే டார்ச்சர், దుఃఖం, நிந்தனை, నిందన, అవమానం, நஷ்டம். నష్టం. நான் அதுக்காக வேதனைப்படுறேன். మేము దాని నిమిత్తము వేదన పడుతున్నాము. இந்த சவுல் பாருங்க, ఈ సౌలు చూడండి, 3 நாள் குருடனா இருந்தான். 3 రోజులు గుడ్డివాడిగా ఉన్నాడు. தேவனுக்கு முன்னாடி உங்களை குறிச்சு நாங்க விரோதமா ஜபிக்காத பதிக்கு எச்சரிக்கை இருங்க. అయితే దేవునికి సేవకుడికి విరోధంగా లేకుండా ఉన్నట్లుగా మీరు చాలా హెచ్చరికగా ఉండాలి. தேவ சபையே, దేవుని సంగమా, நாங்க உங்களுக்கும் தேவனுக்கும் நடுவுல நிக்கிறோம். நாங்க నీకు దేవునికి మధ్యలో నిలబడి ఉన్నాం. మేము தேவன் சொன்னதை உங்களுக்கு சொல்றோம், దేవుడు చెప్పమన్నది మీకు చెప్తున్నాం. நீங்க சொல்றதை தேவனுக்கு சொல்றோம். మీరు చెప్పేది మేము దేవునికి చెప్పాలి. எங்களுக்கெல்லாம் ஒரு போஸ்ட்மேன் உத்தியோகம். మాకంతా కూడా ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం. எங்களை நீங்க திட்டாதீங்க, మమ్మల్ని మీరు తిట్టొద్దు, எங்களை டார்ச்சர் பண்ணாதீங்க. మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు. சவுல் எத்தனை தேவதாசர்கள் அப்போலே பண்ணணும். ఈ సౌలు అనేక మంది దైవజనులను, దేవుని బిడ్డలను చంపాడు. நான் சொல்லல, బైబిల్ నేను చెప్పలేదు, దేవుని యొక్క వాక్యంతో నేను మీకు చదివించాను. ఇప్పుడు கொலை பண்றதுக்கு அவங்க ட்ரெஸ் எல்லாம் கழட்டி பாதத்துல வைக்கிறாங்க, சவுல் பாதத்துல. అయితే బట్టలన్నీ కూడా విప్పేసి సౌలు పాదాల దగ్గర పెడుతున్నారంట. கொலை பண்றாங்க, చంపుతున్నారు. சவுல் பார்த்துட்டு இருக்காரு. సౌలు చూస్తూ నవ్వుతున్నాడు. அதுக்குதான் தேவன் சந்திச்சார். అదే దేవుడు దర్శించాడు. தேவன் உங்களை சந்திக்கணுமா? దేవుడు నిన్ను దర్శించాలా? நாங்களே உங்களை வான் பண்ணி ఆశీర్వదించணுமா? మేమే దేవుడి పక్షాన మీకు తెలియపరిచి ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి తీసుకొని మీకు ఇవ్వాలి. தேவன் உங்களை சந்தித்தால் దేవుడు ఒకవేళ నిన్ను దర్శించాలి అనే సమయం నీ దగ్గరికి వస్తే చాలా ప్రమాదకరమైనది. అది ஜாக்கிரதையா చాలా జాగ్రత్తగా ఉంటాను. அது குறித்து அதிகமா பேச வேண்டாம். నేను దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. ஏனென்றால் ఎందుకనంటే நாங்க எங்களுடைய வாழ்க்கை, எங்களுடைய குடும்பம் எல்லாம் మా యొక్క కుటుంబం, మా కుటుంబాన్ని, మాకున్న సంస్థను విడిచిపెట్టేసి நாங்க இறங்கி வருகிறோம். మమ్మల్ని మేము తగ్గించుకొని దేవుని పరిచయం చేయడానికి వెళ్తున్నాం. உங்களுடைய ஆத்துமாக்களுக்கு நாங்கள் உத்தரவாதம் எடுக்கிறோம். మీ ఆత్మలకు మేము ఉత్తరవాదిగా ఉన్నాము. நீங்க பரலோகம் போகணும்னு நாங்க గర్భ వేదన పడుతున్నాం. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రతిరోజు ప్రసవేదన పడుతున్నాము. நீங்கள் கர்த்தருடைய தாசர்களுக்கு விரோதமா உங்க கையை நீட்டாதீங்க. దేవుని యొక్క దాసులకు, దేవునికి మీ చేతులను, మీ హస్తాలను చాపొద్దు. நான் பேரா சொன்னாக்கா அப்புறம் நீங்க ரொம்ப டேంజర్ ఆల్ పాస్టర్ కూడా మాటికి మరుపుడిగా. అయితే నేను పేరు కూడా చెప్పగలను, కాకపోతే రెండోసారి నన్ను ఇక్కడికి రానివ్వరు. అందుకని నేను ఈ రోజున పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. அடுத்த காரியம் பார்க்கலாம். రెండవదిగా చూడండి, நான் ஒன்னே மட்டும் சொல்லிட்டு முடிச்சிடுறேன். ఒకటి చెప్పి ముగించేస్తాను. மத்தேயு சுவிசேஷம் మత్తయి సువార్త 18వ అధికారం 18వ అధ్యాయము 33, 34, 35. 33 నుండి 35 వచ్చి, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వారితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరి హృదయపూర్వకముగా
క్షమింపని ఎడల ம். నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎదుట చేయునని. இந்த சம்பவம் உங்களுக்கு நல்லா தெரியும். ఈ సంభవం మీకు బాగా తెలుసు. ஒரு எஜமானர் கிட்ட ఒక యజమానుడి దగ్గర 10,000 తాలెంతు కడం పట్టవன் 10,000 తలంతులు అప్పు పడ్డాడు. அந்த మనిషిని అయ్యా ఎన్నాల முடியல కడం అయ్యా నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు అని చెప్పి సరి ఉన్నాడు. அவன் పో సరే క్షమించు నువ్వు పో, நீ கொடுக்க క్షమించాను పో, నువ్వు ఇవ్వద్దులే పో. அவன் வெளியில வரான். అయితే బయటకు వస్తున్నాడు. எதிர்க்கு ஒரு ஆள் வரான். ఎదుట ఒక వ్యక్తి వస్తున్నాడు. இந்த ஆள் கிட்ட 100 வெள்ளி காசு கடன் అయితే வாங்கினான். ఈ వ్యక్తి దగ్గర 100 నాణ్యాలను తీసుకున్నాడు అరువుగా. அவன் எதிர்க்கு வரான். వాడు ఎదురుగా ஏய் 100 வெள்ளி கொடு. రేయ్ నాకు 100 నాణ్యాలు ఇవ్వాలి, ఇవ్వు. இல்லையா అయ్యా లేదయ్యా. கழுத்தை புடிச்சு గొంతు పట్టుకొని அவனை கோர்ட்ல போட்டு వాడు కోర్టులో వేసి கேஸ் போட்டு వాడిని కేసేసి ஜெயில போட்டான். జైల్లో వేశాడు. இந்த செய்தி ఈ యొక్క వాక్యము, ఈ యొక్క మాటలు பெரிய எஜமான் கிட்ட పెద్ద రాజు దగ్గరికి వెళ్ళింది. அவர் கூப்பிட்டாரு. పిలిచాడు. இங்க வா. రేయ్ ఇట్రా, நீ எவ்வளவு எனக்கு கடன் தர? నువ్వు నాకెంత అప్పు ఇవ్వాలి? 10,000 తాళంతు. 10,000 తలంతులు. நான் உன்னை என்ன பண்ணேன்? నేను నేనేం చేశాను? மன்னிச்சிடல. క్షమించాను కదా. அப்ப அந்த 100 வெள்ளி காசு வாங்கினவனே అయితే 100 నాణ్యాలు ఇచ్చిన వాడిని నువ్వు ఎందుకు క్షమించలేదు? அவனை ஜெயில போட்டல. వాడిని నువ్వు జైలు వేసావు కదా. இப்ப நான் சொல்றேன், ఇప్పుడు నేను చెప్తున్నాను, நான் ఉనకు கொடுத்த మన్నిపు క్యాన్సల్. నేను నీకు ఇచ్చిన క్షమాపణ క్యాన్సల్, రద్దు చేస్తున్నాను ఈ రోజు. நீயும் அவனுக்கு பக்கத்துல నువ్వు ஜெயில. కూడా వాడి పక్కనే చెరసాల్లోకి పో. இப்போ அவன் விழுந்து போயிட்டான். వాడు పడిపోయాడు. எந்த மனுஷன் ரட்சிக்கப்பட்டு விடுதலையாய் வெளில போனான், ఏ మనిషి అయితే రక్షించబడి విడుదల పొందుకొని బయటికి వెళ్ళాడు, 100 வெள்ளி காசுக்காக 100 నాణ్యాలు కొరకు அவன் கூட்டாளியை போட்டு கழுத்தை நெரிச்சு ஜெயில போட்டான். వాడిని గొంతు పట్టుకొని వాడి మీద కేసేసి వాడి మీద పడి రక్కి వాడిని జైల్లో పెట్టించి இப்போ அவன் அதே జైల్లో அடுத்த రూమ్లో அவனை போட்டு ఇప్పుడు అదే జైల్లో అదే చర్చల్లో పక్కన చర్చల్లో వాడున్నాడు. ரட்சிப்பு கேன்சல். క్షమాపణ రద్దు చేయబడింది. நீங்க ரட்சிக்கப்பட்டிருக்கீங்க எல்லாம். మీరందరూ కూడా రక్షింపబడ్డారు. நம்ம ரட்சிப்பு நிரந்தரம் మన நினைக்கிறோம். రక్షణ నిరంతరం అనుకున్నారా? యూనివర్సిటీ డిగ్రీ వాంగలకు தெரியும். యూనివర్సిటీలో డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి తెలుసు. ప్రొవిషన్ సర్టిఫికేట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటది. ప్రొవిషన్ సర్టిఫికేట్. ప్రొవిషన్ సర్టిఫికేట్ తర్వాత కాన్వికేషన్ సర్టిఫికేట్. తర్వాత కాన్వికేషన్ సర్టిఫికేట్. ప్రొవిషన్ సర్టిఫికేట్ ప్రొవిషన్ సర్టిఫికేట్ డిగ్రీ కాదు, అది డిగ్రీ కాదు, అది టెంపరరీ. అది కొన్ని రోజులు తాత్కాలికంగా ఇస్తారు. தற்காலிக கரெக்டான வேர்டு, தற்காலிகம் கொடுக்குறாங்க. తాత్కాలికంగా ఇస్తారు. కాన్వికేషన్ வரும்போது అయితే ఆ కాలేజీలో ఒక స్టేజ్ వేసి మొత్తాన్ని పిలిచి అప్పుడు ఇస్తారు. న్యాయ స్థలத்துக்கு போகும்போதுதான் நம்ம రక్షకు ఉறுதிపடும். న్యాయస్థలములోనికి వెళ్ళిన తర్వాతే నీ రక్షణ అసలైన సర్టిఫికేట్ అక్కడ ఇవ్వబడుతుంది. ఇప్పుడు టెంపరీ, ఇప్పుడు నీ చేతిలో ఉన్న దాన్ని తాత్కాలికంగా ఇవ్వబడిన நீங்கள் உங்கள் సహోదరుని మన్నిక పోవల్ల, మీ సహోదరులను సహోదరులను మీరు క్షమించకపోతే உங்கள் రక్షిப்பு క్యాన్సల్. మీ రక్షణ చాలా క్యాన్సిల్ అవుతుంది. நீங்கள் பெற்றுக்கொண்ட మన్నిப்பு క్యాన్సల్. మీరు పొందుకున్నటువంటి రక్షణ రద్దు చేయబడుతుంది. లూకా 17:4 లూకా 17:4 படிக்கணும் சீக்கிரம். లూకా 17:4 అతడు ఒక దినము 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని నా ఎడల నీ వైపు తిరిగి మారు మనసు పొందితిని ననిన ఎడల అతనికి క్షమింపవలనెను. எத்தனை முறை உன் சகோதரன் உன்னிட்ட வந்து உனக்கு மன்னிப்பு கேட்டாலும், ఎన్నిసార్లు వచ్చి నీ సహోదరుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినను மன்னிக்கணும். నువ్వు క్షమించాలి. கிறிஸ்தவத்துக்கு மூல உபதேசம் என்ன தெரியுமா உங்களுக்கு? క్రైస్తవుడికి మూల ఉపదేశం ఏమిటో తెలుసా? మన్నిப்பு, క్షమాపణ. వేற எந்த ஜாதி மதத்துல இல்ல. ఏ జాతిలో, ఏ మతంలో, ఏ కులంలో లేదు. క్రిస్తవத்துக்கு క్రైస్తవత్వంలో పునాది ఏమిటంటే క్షమించే మంచి గుణం ప్రభు కలిగి ఉన్నాడు. అదే గుణాన్ని ఈ రోజు నువ్వు నేను కలిగి ఉండాలి. మన్నిக்கப்பட்டதனாலதான் நம்ம సంఘకుతుకుள்ள ప్రభు మనల్ని క్షమించాడు కనుక మన సంఘములోనికి వచ్చి ఉన్నాము. యేసు ప్రభు కర్పించదాన ఒక జపం உங்களுக்கு தெரியுமா? యేసు ప్రభు వారు చేసిన ఒక ప్రార్థన మీకు తెలుసా? యేసు తమ శిష్యులకు యేసు ప్రభు వారు తన శిష్యులకు నేర్పించాడు. మత్తయి సువార్త 6:14 6వ అధ్యాయం 14 వచ్చినము. 6:12 6వ అధ్యాయం 12 వచ్చినము. మా రుణస్థులు
మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను కూడా మీరు క్షమించండి అయ్యా. சார் முதல்ல யார் மன்னிக்கணும்? ఎవరు క్షమించాలి ముందు? நம்ம. మన రుణస్థులను మనం அப்படிதானே எழுதிருக்கு. అలాగే రాయబడింది. యేసుస్వామి జవాబు అలాగే యేసు ప్రభువు వారు ప్రార్థన చేసింది, நாங்கள் மன்னிக்கிறது போல మేము ఎలాగైతే క్షమించామో అలాగే మాకు క్షమించండి. అలాగే మమ్మల్ని కూడా క్షమించు. நம்ம முதல்ல மன்னிக்கணும். మొదటిగా మనం క్షమించాలి. நம்ம விரோதம் பகை வச்சு మన విరోధము పగలతో పెంచుకొని அவனை பழி வாங்குறோம். వాళ్ళని మనం పగ తీర్చుకుంటున్నాం. కొంతమంది పగ తీర్చుకుంటున్నాం. எனக்கு ஒரு கண்ணு போனாலும் నా కన్ను చెడిపోయినా పర్వాలేదు, వాడు రెండు కళ్ళు పోయి వాడు గుడ్డోడు వాళ్ళ. కొంతమంది అంతా అలా ఉన్నారు. మత్తయి 6:14 కూడా మత్తయి 6వ అధ్యాయం 14 వచ్చిన మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకములో ఉన్న మీ తండ్రి కూడా మీ అపరాధములన్నిటిని క్షమిస్తాడు. చాలు. பாருங்க, நீங்க மன்னித்தாதான் మీరు క్షమిస్తేనే పరలోక పితా మన్నిస్తాడు. పరలోకంలో నా తండ్రి క్షమిస్తాడు. ఆవికుரிய జీవితంలో ఆత్మీయ స్థితిలో இதுவும் ஒரு ఆత్మీయ ప్రయాణంలో ఇది కూడా పడిపోయే సంఘటన కూడా. సభకుள்ள இருப்பாங்க, సంఘంలోనే ఉంటారు, அங்க சண்டை இருக்கும், కానీ బయట గొడవలు ఉంటాయి. వాళ్ళకి పక్క இருக்கும், పగుంటది, వాళ్ళకి కసపు இருக்கும், వాళ్ళకి చేదు ఉంటది, విరోధం இருக்கும், వాళ్ళకి విరోధం ఉంటది, சண்டை சச்சரவு இருக்கும், గొడవలు అసూయలు పగలు ఉంటాయి. ఇక్కడికి వచ్చి హల్లెలూయా స్తోత్రం 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 அதுல வேற దాంతో వేరు கர்த்தருடைய பந்தி వాళ్ళ ప్రభురాత్రి భజన అయ్యా స్తోత్రం. உங்களுக்கு அது வியாதியே வரும், దాని వల్ల మీకు రోగం వస్తది, మరణం వரும், మరణం వస్తది. நீங்களே பாய்సனாக்காది. మీరే మీ శరీరాన్ని రోగానికి అప్పచెప్పుకోవద్దు. మన్నికామల్ இருப்பது క్షమించే గుణం నీలో లేకుండా స్లో పాయిసన్, అది స్లోగా ఎక్కింది విషయం నీలోనికి. స్లో పాయిసన్ உங்களையே அழிச்சிரும். అది మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. தேவனுடைய சபையே, దేవుని యొక్క సంఘం, அப்போஸ்தல கிருபா సన్నిధి, అపోస్తల కృపా సన్నిధిలో విశ్వాసి உங்களுக்கு ఎచ్చరిక మీకు హెచ్చరిక చెబుతున్నాను. நான் தேவனுடைய மனுஷனாய் பலிபீடத்திலிருந்து దేవుని యొక్క సేవకుడిగా దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను సత్యాన్ని. ஒரு பெந்தెకోస్త సభలో, ఒక పెంతెకోస్త సంఘములో, అభిషేకం పెట్ట సభలో, అభిషేకములో అభిషేకించబడిన సంఘములో మన్నికామల్ సభకుள்ள யாரும் క్షమించకుండా నీవు గాని మందిరానికి వస్తే పాస్టర్ అశోక్ చర్చకుల చేతుకలా, పాస్టర్ అశోక్ గారు మందిరంలోకి రమ్మనొచ్చు, చేర్చుకోవచ్చు, పరలోకం చేత కాదు, కానీ పరలోక రాజ్యంలో మాత్రం నువ్వు చేర్చబడదు. సరుకు ముడియాదు, అయితే నిన్ను స్వీకరించబడదు. నీ మన్నికామల్ ఉள்ள నీవు క్షమించుకోకుండా క్షమించే గుణం లేకుండా మందిరంలోనికి వచ్చిన ఐతుకు మారిదా, ఐతు లాగానే నువ్వు మూడవది మాడిలిருந்து கீழே வந்து నువ్వు కూడా 3వ అంతస్తుని కింద పడిపోవటం ఇదాపడు. நாங்க வந்து தூக்கி எல்லாம் உங்களை உயிர் మరలా మిమ్మల్ని లేపి పెట్టి మళ్ళా చచ్చిపోయిన వాటేసుకొని తగిలించుకొని బతికించే స్థితి ఉండదు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్య என்ன சொன்னார்? மத்தேயு 18:22 18:28 మత్తయి సువార్త 18:28 22 అందుకు యేసు అతనితో ఇట్లా అని చెప్పాడు, 7 మార్లకు మాత్రమే కాదు గాని 70 ఏళ్ల వరకు నీవు అతను క్షమించాలని నీతో చెప్తున్నాను. 77 years. ఎவ்வளவு ముறை మన్నికணும் பாருங்க. ఎన్నిసార్లు క్షమించాలి? நமக்கு மன்னிக்கிறதுக்கு வந்து క్షమించడానికి చూడండి தேவன் எத்தனை ஆப்ஷன் கொடுக்கிறார். చూడండి ఎన్నిసార్లు ఆప్షన్ ఇస్తున్నాడు. நீங்களே உங்க மேலேயே இருதயத்தை வலது கை இருதயத்தை வச்சு பாருங்க, எத்தனை முறை நம்ம தப்பு பண்ணிருக்கோம். హృదయాన్ని చేసుకొని మనం ఎన్నిసార్లు తప్పు చేసామని ఒకసారి చేసుకోండి. தேவன் மன்னிக்கலையா? దేవుడు మనం క్షమించలేదు. இன்ன వరకు நம்ம సంఘத்துல தான் இருக்கோம். ఇంతవరకు మన సంఘంలోనే ఉన్నాం కదా. இன்ன వరకు అభిషేకத்தை అభిషేకాన్ని పొందుతున్నాడు, అన్ని భాషలతో మాట్లాడుతున్నాం. மன்னிக்கலையா? దేవుడు క్షమించలేదా? நம்ம ஏன் மத்தவங்க மன்னிக்க కానీ மாட்டோம்? మనం మాత్రం క్షమించాం. மற்றவங்கள மன்னிக்கலன்னா ఇతరులను క్షమించకపోతే நம்ம அவங்கள பகைக்கிறோம், మనం వాళ్ళను మనము శత్రువుగా చూస్తున్నాం, தேவனை பகைக்கிறோம். దేవుని కూడా శత్రువుగా చూస్తున్నాం. ஒரு వచనం சொல்றேன், நீங்க ఒక వాక్యం చెప్తున్న జాగ్రత్తగా వినండి. 2 కొరింథీయర్ 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. அடுத்தது 10వ వచనం కూడా చదువు. తర్వాత 10వ వచనం కూడా.
క్షమించి ఆదరించట మంచిది. ఉమ్. లేని యెడల ఒకవేళ వాడు అత్యధికమైన చాలు. దుఃఖంలో క్షమించి ఆదరించడం. క్షమించి ఆదరించాలంటే మీరు దేన్ని చాలు చాలమ్మా. మన్నించిட்டு మీరు వాణ్ణి క్షమించి ஆதரிக்கணும். అతన్ని ఆదరించాలి. கொஞ்சம் ஜனம் இருக்காங்க, நான் உங்களுக்கு சொல்றேன் பாருங்க. అప్పుడు మీకు చెప్తున్న వినండి, கேளுங்க. జాగ్రత్తగా వినండి. ஒருத்தர் சண்டை வரும். ఒకరికొకరు గొడవలు వస్తాయి. இப்ப நாங்க பாஸ்டர்ஸ் போவு, ఇప్పుడు మేము పాస్టర్స్ వెళ్ళి அவங்க సమాధానం பண்ணி వాళ్ళని సమాధానపరిచి அவங்க ரெண்டு பேரும் கை கொடுத்துட்டு ఇద్దరు చేయి పట్టుకున్నారు చేసి ப்ரே பண்ணி ప్రార్థన చేసి இப்ப நாங்க வருவோம். ఇప్పుడు మేము వస్తాం, நாங்க சொல்லுவோம், మేము చెప్తాము மன்னிச்சுட்டேன் சொல்லு. క్షమించని అడగమ్మా అని అడుగుతాం. அவங்க சொல்லுவாங்க, ఆమె చెప్తుంది எங்க முன்னாடி ஏன் முன்னாடி நடந்தது. నా ముందు జరిగింది. ஒரு అమ్మ, ఒక ఆమె அவங்க சொந்தக்காரங்க, ఆ సొంత బంధువులు, நான் உன்னை மன்னிச்சுட்டேன், నేను నిన్ను క్షమించేశాను, இனிமே என் முன்னாடியே வராத, ఇక మీద నా ముందుకే నువ్వు రాకు, நான் செத்தாலும் என் பணத்தாண்ட வராத, నేను చచ్చిపోయిన నా శవం దగ్గరకు నువ్వు రాకు. இது மன்னிப்பா. ఇది క్షమాపణది. అబద్ధం. தூத்துக்குடியில ஒரு அம்மா அப்படிதான் இருந்தா. తూత్తుకుడి అని ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక తల్లి ఉంది. அந்த அம்மாவுக்கு தோல் வியாதி. ఆ తల్లికి శరీరంలో சொரிஞ்சிக்கணும், తామర లాంటిది అనుకోండి, பொடி பொடியா உதிரும். సోరియాసిస్ ఉంది, దురద, తామర లాంటిది ఉంది. அந்த அம்மாவை கை வச்ச உடனே ஆண்டவர் சொன்னாரு, ఆమె మీద చేయి పెట్టుకుని ప్రభు చెప్పాడు, அந்த அம்மா எரிச்சலா இருக்கு. ఈమె చికాకు, కోపం ఎక్కువ ఈమెకి. அந்த வியாதிக்கு காரணமே அந்த அம்மா ఆ பாவம். రోగానికి కారణం ఏంటంటే ఆమె చికాకు, ఆమె కోపం. அந்த అమ్మ కిட்ட சொன்னேன், నేను ఆమెతో చెప్పాను, அம்மா నువ్వు కొంచెం ముట్టి పోటు అమ్మ మోకరించి ప్రార్థన చేయమ్మా, யாரு நீ மன்னிக்கணும் மன்னி. అమ్మా నువ్వు ఎవరెవరు క్షమించాలి వాళ్ళందరూ క్షమించమ్మా అన్న. அதுக்குள்ளார மத்தவங்களுக்கெல்லாம் అందువల్ల ఆమెకి ఆ మాట చెప్పి మిగతా వాళ్ళందరికి ప్రార్థన చేస్తాను నేను. இந்த అమ్మ ముట్టి పోட்டு என்ன ఈమె మోకరించి ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. எண்ணெய் காஞ்சு போது கடுகு போட்டா எப்படி இருக்கும்? ఆ యొక్క నూనెలో బాండీలో వేసి బాగా మంట పెడితే దాంట్లో ఆవగింజలు వేసి పట 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 ఎట్లా అయితే వస్తుందో అలాగూ ఆమె. ఆశీర్వాదం. இது உண்மையா மன்னிப்பா? ఇది నిజమైన క్షమాపణ. యాక్టింగ్. ఇది నటనతో కూడుకున్న నట కిరీటి. ఇది இங்க பவுல் அப்போஸ்தலன் என்ன சொல்றாரு சபைக்கு? ఇది అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తే ఏం చెప్తున్నాడంటే, நீ మన్నించి నీవు క్షమించి ఆదరించాలి. அவங்க வீட்டுல ஏதோ ஒருத்தருக்கு உடம்பு ఒక சரியில்லை, ఇంట్లో ఒకరికి ఎవరికైనా బాగోకపోతే ஒரு ஹார்லிக்ஸ், ఒక హార్లిక్స్, ஒரு சாத்துக்குடி, ఒక బిస్కెట్, యాపిల్ తీసుకుని వెళ్ళి சகோதரி நான் సహోదరి சொல்லிக்கிறேன், ప్రార్థన చేస్తాను, நீங்க நல்லா இருவீங்க, మీకు మంచి జరిగింది, செய்யணும். ఇవన్నీ చేయండి. உங்க வீட்டுல బర్త్డే வேணா, మీ ఇంట్లో బర్త్డే అయితే ఒక కేక్, ఒక బిర్యానీ తీసుకుని వాళ్ళకి ఇవ్వాలి. இதுதான் ஆறுதல் செய்யறது. ఇదే ఒకరికొకరు ఆదరించుకోవడం, ఫెలోషిప్. ఇదే సహవాసం. మన్నించుட்டு వరాద, క్షమిస్తాను కానీ నా ముందుకు నువ్వు రాకు, నా శవం என் மூஞ்சி దగ్గర கூட பார்க்காத. నా ముఖం కూడా నువ్వు చూడకు. చర్చిలో வந்தா கூட సంఘంలోకి వచ్చినా సరే இருக்காங்க, కొంతమంది ఉన్నారు இது அப்போஸ்தல கிருபா సన్నిధిలో ఇలా இல்ல. అపోస్తలి కృపా సన్నిధిలో లేరు, దేవుని కృపను బట్టి. సిస్టర్ దుఃఖంతో சொல்றேன், దుఃఖంతో చెప్తున్నాను ఈ మాట నేను. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏం అర్థం? దానికి అర్థం ఏంటి? సహోదరా, సహోదరుడా, దేవుడిని స్తుతించు. దేవుని స్తుతించండి. అప్పుడు అవి పోనా అయినా అర్థం నేను స్తుతించనని అర్థం. ఈయన వచ్చి అదే బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్ పిలిచి చెప్పినారు, పిలిచి చెప్పారు, సహోదరా దేవుడిని స్తుతించు. దేవుని స్తుతించు. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? నటన ఆడు, మూజి నటన ఆడితే ముఖం. నా తుదిక మాట నేను స్తుతించను. అప్పుడు నీ యాருக்கு విరోధమా? అప్పుడు నువ్వు ఎవరికి విరోధం? అశోక్ విరోధం లేదు. అశోక్ విరోధం కాదు, ప్రభువుకి. இன்னொரு వసనం పారు. ఇంకో వాక్యం చూడండి, దాంట్లో 10 వాక్యం ఉంది. దాంట్లో 10వ వాక్యం చూడండి. మనిషి అయినను ఉమ్, ఎవరిని క్షమించుచున్నారో ఉమ్. నేనును వానిని క్షమించుచున్నాను. ఉమ్, నేనేమైనా క్షమించి ఉంటే ఉమ్. సాతాను మనల్ని మోసపరచుకుంటున్నట్లు ఉమ్. నీ నిమిత్తము ఉమ్. క్రీస్తు సముఖమునందు చాలు. క్రీస్తు సముఖములో క్రీస్తు సముఖమునందు క్షమించు ఉన్నాను. సాతాను చాలు చాలు చాలు.
மன்னிக்கிறது எங்க மன்னிக்கிறாரு? ఎక్కడ క్షమిస్తున్నాడు? పౌలు క్రీస్తు సమ్ముఖములో క్షమిస్తున్నాడు. పౌలు எழுதுறாரு. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. దీనికి అర్థం ఏంటో దీనికి అర్థం ఏంటో తెలుసా? நான் சகோதரர் அசோக மன்னிக்கிறேன், నేను సహోదరుని అశోకుని క్షమిస్తున్నాను, క్రీస్తు సన్నిధానத்தில் క్రీస్తు సముఖమునందు క్షమించుచున్నాను, పరిశుద్ధ ఆత్మని సాక్ష్యం పెట్టి, పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యంగా పెట్టి మన్నిக்கிறேன். క్షమించాను. పరిశుద్ధ ఆవి సాక్షి ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇక్కడ. మన్నిగ క్షమించండి, మీకు పరలోక రాజ్యం మీరు కదలు. పరలోక రాజ్యంలో మీకు తలుపులు తెరవబడతాయి. మధ్యాహ్నం వేళ రెడ్ కార్పెట్ రిసెప్షన్ వరం. దేవుడు మీ ఎదుట రెడ్ ఒక పడదాలని కిందేసి దాని మీద నడిపించుకుని తీసుకెళ్తాడు మిమ్మల్ని. పరలోకத்தில் దేవదూతలు, పరలోక రాజ్యంలో దేవదూతలు ఎదురొచ్చి రండి 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 అని ఆహ్వానించి తీసుకెళ్తారు మిమ్మల్ని. పితావిన్ వలదు పార్శ్వத்தில் இருக்கிற తండ్రి యొక్క యేసు కుడి పార్శ్వమునందు కూర్చొని నజరుడైన యేసు ప్రభువారు అంటారు, எழுந்து నిండు లేచి నిలబడి వెల్కమ్ బ్రదర్, స్వాగతం సుస్వాగతం Welcome, నా రాజ్యానికి, నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన కుమారుడా, స్వాగతం, రా లోపలికి రా అని పిలుస్తున్నా. நான் బైబిల్ படிதான் சொல்றேன். నేను బైబిల్ ప్రకారం చెప్తున్నా. స్టీఫెన్ సెత్తు పోరాడు. స్టీఫెన్ చచ్చిపోతున్నాడు, రాళ్లతో కొట్టబడి రక్తం కారుతా ఉంది. యేసు எழுந்து நிக்கிறார். యేసు ప్రభువారు లేచి నిలబడ్డాడు పరలోక రాజ్యంలో. ప్రైజ్ ది లార్డ్. அவர் దర్శనం కాంటారు. దర్శనాన్ని చూస్తున్నాడు స్టెఫెను. రాయబడింది అపోస్తల అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయంలో రాయబడింది. చదివి చూడండి. వెనటికి చదువు చూడండి. ஒரு பரிசுத்தவான் பரலோகம் வருவானானால், ఒక పరిశుద్ధుడు పరలోక రాజ్యానికి వెళుతున్నాడు అంటే యేసు యేసు కూర్చొని ఉన్నాడు, లెగిచి వచ్చావా? నిలబడ్డాడు. పో. వచ్చావా? పో. இல்ல, లేదు, దేవకుమారుడు எழுந்து దేవుని కుమారుడు లెగిచి ఆహ్వానిస్తాడు తన రాజ్యంలోనికి, రండరా. அதனாலதான் பைபிள் అదే சங்கீதம் సంకీర్తనలో రాయబడింది. பரிசுத்தவான்கள் மரணம் அவர் பார்வையில் పరిశుద్ధులు మరణించుట ఆయనకి அருமையான గొప్పదిగా ఉన్నది. ஹalleluya. நான் நிறைய சொல்ல வேண்டிய நேரம் இல்லை. చాలా ఉంది చెప్పడానికి, కానీ సమయం లేదు. நான் ஸ்கிப் பண்ணிட்டு கடந்து போறேன். నేను చెప్పేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. நான் முன்னாடி சொன்னேன், నేను ముందు చెప్పాను, சபையிலே நீங்கள் அசுத்தத்தை సంఘములో నీవు అపవిత్రంతో ఉంటే, மாம்சத்தின் இச்சையினால் శరీర ఇచ్చలతో నువ్వు ఉంటే நீங்க விடுங்க. ఈ రోజే దాన్ని విడిచిపెట్టండి యేసు నామములో. జీవనத்தின் பெருமை இருக்கா? నీ జీవములో, నీ ప్రాణములో, నీ శరీరములో గర్వం ఉందా? కుటుంబం, పణం, కుటుంబం, డబ్బు, కులం, మత, పదవి, అంతస్తు, విడుங்க. దాన్ని విడిచిపెట్టి ఈ రోజు దేవదాసர்களுக்கு విరోధమాయి దేవుని దాసులకు, దేవునికి విరోధంగా నువ్వు నిలబడొద్దు. நீ விழுந்து போயிரு. నువ్వు పడిపోతావు. தேவதாசர்கள் துக்கத்தோடு దేవుని దాసులు దుఃఖముతో వాళ్ళు ప్రార్థన చేస్తే எழுதுவே முடியாது. మీరు ఇక జీవితంలో లెగవలేరు. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? గర్భ వేదனை పడుகிறோம். గర్భ వేదన పడుతున్నాం మేము. ஒரு தாய் தன் பிள்ளையை சபிக்குமா? ఒక తల్లి తన బిడ్డలను శపిస్తుందా? శపించదు. உலகத்தில் இருக்கிறவங்களை பார்க்கிலும் ஊழியக்காரர்கள் கர்த்தருக்கு உங்களுக்கு நடுவு நிற்கிறோம். లోకములో ఉన్న వారి కంటే మీకును దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నారు. దేవదాసులకు మున్నాడి విరోధమా பேச. దేవుని దాసుల నిమిత్తం విరోధంగా మీరు మాట్లాడొద్దు ఎప్పుడు. இன்னொரு వసనతో சொல்ல నేను நினைச்சேன். ఒక వాక్యాన్ని చెప్పడానికి ఉంది, కానీ நான் மறந்துட்டேன். నేను మర్చిపోయాను దాన్ని. வீட்டுக்கு போய் ఎన్నాగమం మీరు ఇంటికి వెళ్ళి నిర్గమకాండము చదవండి, సంఖ్యాకాండము చదవండి, 12వ అధ్యాయం మొత్తం 12వ అధ్యాయం మొత్తం చదవండి. ఇంటికి వెళ్ళి సంఖ్యాకాండం 12. మోసేకు విరోధமாக, మోషేకి విరోధంగా సొంత అక్కయ్య మాట్లాడి మిరియాం కర్తర్ கேட்டார். దేవుడు విన్నాడు. கர்த்தர் என்ன சொன்னார்? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? அவளை பாளையத்துக்கு வெளியில ఆమెని పాలయానికి వెలుపల పంపించండి. అమ్మ ఉడమల్ల ఆమెకి తెల్ల కుష్ఠరోగం వచ్చేసింది, తెల్ల కుష్టి వచ్చేసింది. అయ్యో మోసే అక్క 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 ప్రే ప్రే ప్రే. అహరోను అయ్యో అక్క 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 అని కేకలు పెట్టాడు. మోసే జెబికినారు. మోసే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో తల్లి గర్భంలో ఇருந்து పాది సెత్తు పోన పిండం, అయ్యో తల్లి గర్భములో సగం చచ్చిపోయిన పిండము వలెందే నా సహోదరి క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు. అంటే ఎవరు என்ன சொல்றாரு? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? நான் சொல்றதுக்காக నేను భయపడరా, భయపడుతున్నాను చెప్పడానికి.
தேவன் அவள் முகத்துல காரி தூ அப்படி துப்பிட దేవుడు మోషేతో చెప్పాడు, నీవు ఆమె ముఖం మీద దేవుడు ఉమ్మి వేయము. దేవుడు ఆ అమ్మ మీద మిరియం మీద తుప్పినాడు. దేవుడు ఆమె మీద ఉమ్మి వేశాడు. அவள் 7 நாள் பாளையத்துக்கு வெளியே 7 రోజులు పాలెమునకు వెలుపల కుష్ఠరోగంతో తెల్ల కుష్ఠరోగంతో ఉంది. జపికాద ప్రార్థన చేయకు, నీకో నువ్వు దేవదాసులకు విరోధంగా దేవుని దాసులకు విరోధంగా మాట్లాడదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, భయం మార్గం చాలా భయంకరంగా ఉంటది పరిస్థితి. కடைசியாக చివరిగా ఒక మాట చెప్తాను, మన్నికామలు யார் இருக்கார்? క్షమించకుండా నువ్వు ఎవరిని ఉండదు, అందరిని క్షమించు. మన్నికామలు క్షమించకుండా ప్రభు భోజనంలో పాలు పొందొద్దు. అది పాయిజన్, అది నీకు విషంగా మారిపోయింది. వేద వచన పడిదా దేవునికి వాక్య ప్రకారంగా నేను నీతో చెప్తున్నాను. అదే కొరింథీయులదా పౌలు అదే కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. తగుதி ఇల్లాமல் ఇదల పంగుడు మీరు అర్హత లేకుండా ప్రభు రాత్రి భోజనంలో మీరు పాలు పొందితే అది పాయిజన్, అది మీకు విషంగా మీ శరీరంలో పనిచేస్తుంది. రోగం వரும், మీకు రోగం వస్తుంది, మరణం వரும். తర్వాత మరణం వస్తుంది, చచ్చిపోతారని చెప్తున్నాడు డైరెక్ట్ గా చెప్పండి. కడికి ఎవరు వచనం చివరిగా ఒక వాక్యం చదువుకొని 1 కొరింథీయర్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:12 10:12 எல்லாரும் கேளுங்க. అందరూ జాగ్రత్తగా ఉండండి. నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆమేన్. అవ్వదా కన్క్లూషన్ మెసేజ్ ముడిది మెసేజ్ అయిపోయింది, ముగించబడింది. తాను నిలబడుచున్నానని తలుచుకునివాడు పడుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకునేవలను. నిక్కరిங்களா? నిలబడతారా? எங்க நிக்கிறீங்க? ఎక్కడ నిలబడుతున్నారు? మదిల్ మేలయా? గోడ మీద? జన్నల్ ఓరమా? కిటికీ దగ్గర? வெளியிலயா? బయట? విడుదలదప్పా. అమ్మా పడిపోతావు, అయ్యా, పడిపోతావు, పడిపోతావు, జాగ్రత్త జాగ్రత్త. పడిపోదా విడుదలద. భయపడొద్దు, నువ్వు పడిపోతావు, జాగ్రత్త. కన్నులు మూసుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం. எல்லாரும் எழுந்து நிற்கலாம். అందరు లేచి నిలబడదాం. எல்லாம் எழுந்து நிற்கலாமா? ஐயா, எந்த பாட்டெல்லாம் பாடாதீங்க, ஒரு பாட்டு பாடாதீங்க. அவங்க இருதயத்தை தரங்க. వారి వారి హృదయాన్ని తెరవండి. கர்த்தரோட ஒரு ஒப்புரவாங்க. దేవునితో నీ హృదయాన్ని తెరవండి. எனக்குள்ள மாம்ச இச்சை, అయ్యా నాలో శరీర ఇచ్చ, விபச்சாரம், నాలో వ్యభిచారం, వేసితనం, పణ ఆశై, అపవిత్రత, ధనాపేక్ష, క్షమించే గుణం